బ్రహ్మ విద్యను గూర్చి బహుళ ప్రచారంబు సలపువారు కలరు. బ్రహ్మ విద్యను గూర్చి బహుళ ప్రచారంబు సలుపువారు కలరు చాలా మంది. కాని ఆచరించువారు ఆచరించు గనులిలలేరయ్యా. సత్యమైన మాట సాయి మాట. There are many people who propagate the knowledge of the self, the knowledge of Brahman. There are many people who propagate and publicize. There are none who practice. This is the word of Sai, which is all truth. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. భారతీయుల యొక్క హృదయము నిర్మలమైనది, నిశ్చలమైనది. The heart of Bharatiya is pure and steady. భగవంతుడు కానటువంటి వస్తువు ఈ జగత్తులో లేదనే భారతీయుల యొక్క విశ్వాసం. It is the conviction of Bharatiyas that says that all are essentially divine. సర్వం కలువిదం బ్రహ్మ. Everything is divine. సర్వం విష్ణుమయం జగత్తు. The entire cosmos is divine. ఈశావాస్యం మిదం జగత్. God pervades in the entire universe. ఈ మహావాక్యములు అనంతమైనటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి. These Vedic dicta convey the noble truth. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క దివ్య సూక్తులను, దివ్య మార్గములను, దివ్య ప్రబోధనను ఆచరించేటువంటి వ్యక్తులు క్రమక్రమేణా క్షీణించిపోతూ వచ్చారు. Such mighty divine power and the path that takes you towards the divine and the teaching of the divinity, these are not practiced, and those that practice their number is fast declining. సర్వం విష్ణుమయం జగత్తు చెప్పుతున్నారే కాని ఆ చెప్పిన పలుకులను హృదయమునందు విశ్వసించటం లేదు. Though they declare that God is present everywhere, but they don't carry it in their heart in reality and in practice. సర్వం కలువిదం బ్రహ్మ. ఎక్కడ చూసినా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి వాక్యములను ఉచ్చరిస్తున్నారు మాత్రమే కానీ ఆచరించటం లేదు. They simply say for name's sake that God is present everywhere, but they do not realize it in practice. పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతి యందు ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి యొక్క పదములు అనేకము కలవు. Such noble truths are there in quite a big number as per the culture of Bharat. భారతీయ సంస్కృతి అనంతమైనటువంటిది, అవ్యయమైనటువంటిది. The culture of Bharat is infinite and beyond all measure. కానీ అట్టి దివ్యమైన భవ్యమైన సంస్కృతిని ఈనాడు వదులుకుంటూ ఉన్నారు. Such novel divine culture is dropped, forgotten by people of today. కారణం ఏమిటి? What is the reason? మానవత్వం యొక్క దివ్యత్వాన్ని క్రమక్రమేణా దూరము గావించుకుంటున్నారు. Because they have distanced themselves from the latent divinity. మానవుని నుండియే ఆవిర్భవించినటువంటి యొక్క మానవతా విలువలు మర్చిపోతున్నారు. They have forgotten the human values which are there within immanent.
సత్యం ఎక్కడి నుంచి ఆవిర్భవించింది? What is the origin of truth? మానవుడి నుండి ఆవిర్భవించింది. It has emanated out of man. కానీ మానవుడి నుండి ఆవిర్భవించినటువంటి యొక్క నిత్య సత్యాన్ని ఈనాటి మానవుడు ఆచరణలో పెడుతున్నాడా? Do you find any man practicing this eternal truth that has taken birth in him? భగవంతుడనగా సత్యమే. God is truth. ఈ సత్యము సర్వుల యందు కూడాను ఉన్నటువంటి సత్యము. This truth is in everyone uniform. ఇట్టి భగవంతుని తత్వాన్ని మానవుడు గుర్తించుకొనలేక అనేక విధమైనటువంటి యొక్క ఆపోహలకు గురి అవుతున్నాడు. Man is confused, carried away by imagination, being not able to know the అనాది divinity. కాలం నుండి భారతీయులు చెట్టును, పుట్టను, మట్టిని ఈ విధమైనటువంటి యొక్క వస్తువులను పూజిస్తూ అనేక విధమైనటువంటి యొక్క నిర్జీవమైనటువంటి రాళ్లను కూడా పూజిస్తూ వచ్చారు. Since ancient times, there has been practice in Bharat where trees are worshipped, ant hills are worshipped, the dust is worshipped, and the lifeless stones also are worshipped. కానీ వారి వారి విశ్వాసం యొక్క ఫలమేది? ఈ యొక్క విశ్వాసం కారణం It is the result that is born out of their true faith. అనేక మంది దీనిని ఆపోహలకు గురి చేసి భారతీయులు కేవలము మూర్ఖులు అనియు, Many mistake this mode of worship and consider Bharatiyas as fools. ఇది కేవలము మూర్ఖపు విశ్వాసం అనియు It is the foolish tradition. అనేక విధమైనటువంటి ప్రచారములు సలుపుతూ వచ్చారు. They go on sharing this view with many. కానీ ఇది సరైనటువంటి ప్రచారం కాదు. It is not proper understanding. భగవంతుడు లేనటువంటి వస్తువు ఈ జగత్తులో లేదు. In this world, there is nothing without divinity. అట్టి పరిస్థితి యందు మట్టిని పూజిస్తే తప్పేమి? Under these circumstances, what is wrong if you worship చెట్టును the పూజిస్తే man? తప్పేమి? Why not you worship a tree? రాయిని పూజిస్తే తప్పేమి? Why not a stone? అనగా దీని యందు సర్వత్రా ఉండినటువంటి యొక్క భగవంతుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది. This demonstrates the basic truth that God present everywhere is present in these objects of worship. ఇట్టి ఏకాత్మ భావమును ఈనాటి మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. Man today is not able to understand the fundamental principle of oneness. భగవద్గీత కూడాను దీనిని అనేక విధములుగా ప్రచారం చేసి ఏకాత్మతత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వాన్ని స్థిరం చేసింది. Bhagavad Gita also repeatedly stated and restated that this oneness is the very philosophy of Atma or the divinity. కానీ కొంతకాలము భారతీయుల్లో కూడా కొంతమంది ఈ ఏకాత్మతత్వాన్ని విశ్వసించలేదు. But among Bharatiyas, few had no faith in this principle of oneness. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అన్నారు. They said brotherhood of man and fatherhood of God. కానీ దీనిని కేవలం విశ్వసించకూడదని భగవద్గీత ఖండిస్తూ వచ్చింది. Bhagavad Gita contradicted this view. ఏకాత్మ భావమే సత్యనిత్యమైనటువంటి యొక్క అది. This oneness, the ekatma feeling, is the eternal truth. భారతదేశం నందున్నటువంటి యొక్క ఈ సంస్కృతి ఏ దేశం నందు కానీ ఏ కాలం నందు కానీ కానరాదు. The culture of Bharat is not noticed in any country at any period of time. ఏ యొక్క పదార్థమును కూడాను మనం విమర్శించకూడదు, ఏ వ్యక్తిని కూడాను మనము దూషించకూడదు. We should not criticize any object or any person. ఎవరిని దూషించినప్పటికీ నీ ఆరాధన దైవంనే నీవు దూషించిన వాడవుతావు. If you accuse anybody, it amounts to accusing one's own God. ఎవరిని పూజించినా నీ ఆరాధన దేవతనే నీవు పూజించిన వాడవుతావు. And if you worship anyone, it amounts to worshipping the divine. కనుక ప్రతి పదార్థమునందు కూడాను
పరతత్వం అనేటువంటిది అంతర్భూతమై ఉంటున్నది. Therefore, there is a spiritual content in every object of this world. ఇట్టి పరతత్వాన్ని మనం గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయక విమర్శించడానికి ముందంజ వేస్తున్నాము. We do not understand the spiritual content of the material world, but we go on criticizing everything. అద్వేష్ట సర్వభూతానాం అనింది భగవద్గీత. Bhagavad Gita said, do not hate anyone. ఎవరిని నీవు దూషించవద్దు, Don't hate anybody. ఎవరిని నీవు విమర్శించవద్దు. Never criticize anyone. కారణం ఏమనగా అన్నింటి యందు భగవంతుడున్నాడు. The reason is God is present in all. ఇది కేవలము ఏకాత్మ తత్వాన్ని. This is oneness actually. భారతీయుల యొక్క సాంఘిక సంస్కృతి చాలా ఉత్తమమైనటువంటిది. The social behavioral tendency, the social culture is noblest. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సంఘ సంస్కృతిని మనం అభివృద్ధి పరచాలి. We have to develop that social feeling more and more. సోషల్ జస్టిస్, Social justice more and more. ఈ సోషల్ జస్టిస్ ని మనము తగినటువంటి విశ్వాసంతో పెంచుకోవాలి. We should have full faith in this social justice. ఇది ఏ భారతీయుల యొక్క ప్రధానమైనటువంటి ఫిలాసఫీ. This is the basic philosophy of Bharatiyas. ఈ ఫిలాసఫీ అనేటువంటిది ఏ దేశం నందు కానీ, ఏ సోషల్ జస్టిస్ కానీ, ఏ మతం నందు కూడా కానరాదు. This sort of social justice, the philosophy, as you notice in Bharat, is not present anywhere. ఏకాత్మ భావనకు అతీతమైనటువంటిది ఈ యొక్క భావము. This transcends the feeling of oneness. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడు అర్థం ఏ రీతిగా చేసుకోగలడు? This sacred principle is not comprehended by people. మానవత్వంలో ప్రతి విషయాన్ని కూడాను విచారణ చేసి చూసినప్పుడు అన్నింటి యందు దైవత్వం మనకు గోచరిస్తుంది. In the human life, if you investigate and explore and inquire, you find divinity in every aspect. మట్టిలో, In the sand, వజ్రములో, diamond, ఇంకా రాతిలో, a stone, కప్పలో, a frog, కుప్పలో, and then చెట్టులో, a mound and a పుట్టలో, tree. And ఈ విధంగా అన్నింటి ఎందుకు ఉన్నటువంటి ఒక తత్వం ఏకమైనటువంటి ఒక తత్వం అని ప్రబోధిస్తూ వచ్చింది భగవద్గీత. Bhagavad Gita emphatically stated that the divinity is present in all these objects. Maybe the anthill or a frog or a hill, whatever might be. ఈనాటి ప్రాచీనులు కూడాను చెట్టును పూజిస్తుంటారు. The ancients worship trees. ప్రతి గృహమునందు కూడాను ఒక తులసి దళమును పెట్టి ఆ తులసిని పూజిస్తుంటారు. Even today we have tulsi plants in every home. ప్రతి ఇంటి యందు కూడాను ఒక వృక్షమును కూడాను పెట్టుకొని ఆ వృక్షాన్ని ఆరాధన చేస్తుంటారు. You find the worship of the plants in every home. ఇందులో ఉన్నటువంటి బిల్వ పత్రి కానీ, మారేడు పత్రి కానీ, తులసి పత్రం కానీ అన్ని కూడాను దైవార్పితమైనటువంటివని వారు విశ్వసిస్తూ వచ్చారు. They have got full faith that either it is tulsi leaf or maredu leaf or bilva leaf, they are all offerings to God. కనుక భారతీయులకు దైవము కానటువంటి వస్తువు జగత్తులో ఎక్కడనూ లేదు. For Bharatiyas, everything is divine, nothing different from it. మనం చూచునవి, చెప్పునవి, చేయునవి, తలంచునవి, ఆచరించినవి, ఆరాధించినవి అన్ని కూడాను భగవత్ స్వరూపములే. Whatever we see, whatever we declare, whatever we do, whatever we comprehend, all are essentially divine. ఇలాంటి ఏకాత్మతత్వాన్ని విశ్వసించి అనాది కాలం నుండి ఆచరిస్తూ వచ్చినటువంటి మహనీయులు భారతదేశంలో ఎందరో కలరు. There are many, many noble people in the past who have realized in reality, in practice, this principle of oneness. త్యాగరాజు కేవలం సంగీతం నందు కూడాను ఈ ఏకాత్మతత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు. Tyagaraja propagated the principle of oneness through music. రామ, సీమలో, బ్రహ్మలో, శివకేశవాదవుల్లో ప్రేమ మీద వెలిసి ఉండే బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు. He prayed to Rama, "O Rama, please bless me. You are present in an ant and also in Brahman. You are present in Shiva and Kesava." ఒక చీమ ఎందుకును దైవత్వం కలదని తాను విశ్వసిస్తూ He had వచ్చాడు. full faith that there is God even in ant. ఆ చిన్న చీమకు ఎంత శక్తినిచ్చాడు భగవంతుడు. God has given mighty power to ant.
ఆ చీమ కుట్టితే పెద్ద మనిషి కూడాను చాలా బాధపడుతుంటాడు. When one ant bites, even a big man has to feel the pain. తన సంరక్షణ నిమిత్తమై తన సంరక్షణ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క శక్తులను తన ప్రసాదిస్తూ వచ్చాడు. And God has given that power to ants to protect itself. కనుక జగత్తులో భారతీయుల యొక్క సంస్కృతిని, భారతీయుల యొక్క పవిత్రతను, భారతీయుల యొక్క విశ్వాసమును ఎవ్వరు కూడాను చక్కగా అర్థం చేసుకోలేకపోతున్నారు. The culture of Bharat, sacredness of Bharat, and the faith of Bharatiyas, these are not understood by anybody all over the world. భారతీయులే దీనిని సరైన అర్థం తీసుకోలేకపోతున్నారు. Even Bharatiyas themselves are not able to understand in full. ఒక చిన్న జీవి నుంచి పెద్ద జీవి వరకు కూడాను దైవత్వమే ఉంటుండాలి. Right from a simple being to a grown up, you find the divinity. సంజయ్ సహాని చెప్పాడు. Sanjay Sahni ఒక said, చిన్న కుక్క పిల్ల a small dog, అక్కడ కూర్చున్నటువంటిది నేను ఉన్నంత వరకు అక్కడ ఉంది. నేను పైకి ఎక్కేటప్పటికి అది కూడా నువ్వు పైకి వచ్చేసింది. the small dog remained there so long Swami was there. The moment Swami has gone up, కానీ the dog left. ఈనాటి మానవుని యందు కుక్కకున్నటువంటి తెలివి కూడా నువ్వు మానవునికి లేకపోతుండాలి. The modern man has not that much of intelligence as that of a dog. కుక్కకు కూడా నువ్వు భవిష్యత్తు విషయం కూడా నువ్వు అర్థమవుతుంది. Dog can visualize the future. కానీ మానవునికి రేపటి దినం ఎట్టిదో అనేటువంటిది అర్థం చేసుకోలేకపోతున్నాడు. Man cannot understand what is kept in store for him దీనికి ఒక చిన్న tomorrow. ఉదాహరణము. A small నీ example. ఒక దారిలో పోతున్నావు. You are walking along a path. ఒక 20 అడుగుల కింద దూరం లోపల ఒక గుంతలో కుక్క పండుకుంది. In 20 feet distance, you find a dog lying in a pit. దానిపైన ఎట్టి ద్వేషం కానీ ఎట్టి పెడాభిప్రాయం కానీ లేకుండా నీ పాటికి నువ్వు దాన్ని దాటుకుని పో, అది ఏమాత్రము లేదు. Without any hatred or anger or disgust, if you just cross it, nothing will happen to you. కానీ నీ దురుద్దేశం చేత ఆ కుక్కను రాయితో కొట్టాలి అని సంకల్పించుకుంటేవా నీవు 20 అడుగులు దూరం ఉన్నట్టే అది లేచి పరిగెత్తిపోతుంది. With all bad motives, evil intentions, if you start pelting stones at the dog, it will run after you for 20 feet చూశారా? distance. దానికి ఎంత తెలివి, How intelligent ఎంత it is. భవిష్యత్తును గుర్తించినది, It knows the ఎంత future. మానవుని యొక్క మనసును గుర్తించినటువంటిది. It could understand the mind of man. మానవుని మనసు యందు ఈ దుర్భావం వచ్చిన తక్షణమే తాను తప్పించుకుని పోవాలని పరిగెత్తిపోతుంది. The moment it could understand the bad feelings of man, it wants to escape and run మీరు away ఇప్పుడు from it. కాదు, మరు నిమిషం కూడా మీరు ఎక్కడైనా ప్రయత్నం చేయండి. You make an attempt in this way. Now or next. తప్పక కుక్క కూడా ఇటు నీకు ప్రబోధం తెలుపుతూ ఉంటుండాలి. Even a dog can teach you. కనుక మానవుని యందు జీవరాశుల యందు ఎంతనో దైవత్వం ఉంటుండాలి. There's divinity in many of the living beings. చరాచర ప్రపంచమంతా కూడాను జీవరాశుల యొక్క భవిష్యత్తు నందే ఇమిడి ఉంటుండాలి. In fact, there is divinity in all the mobile and immobile, living and non-living creatures. కనుక మనం దీనిని దేవుడని దీన్ని కాదని ఎవరు నిర్ణయించేటువంటి అధికారం లేదు. No one has any authority to declare this is non-divine and this is divine. కనుక దివ్యత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రతి క్షణం కూడాను, ప్రతి వస్తువునందు కూడాను, ప్రతి జీవి యందు కూడాను మనం గుర్తించడానికి ఎంతనో అవకాశం ఉంటుండాలి. There is a lot of scope to understand and experience divinity in every material object, in every living creature. కాన దైవత్వం లేనటువంటిది జగత్తులో ఎక్కడా లేదు. Therefore, in this world there is nothing that is not divine. ఇట్టి సత్యాన్ని ప్రతి భారతీయుడు కూడాను దృఢంగా విశ్వసించాలి. Every Bharatiya will have to strengthen this truth in him. ప్రతి జీవరాశి యందు కూడాను చర అచరముల యందు కూడాను దైవత్వం కనిపిస్తుంది. There is divinity in both the moving and non-moving. ఒక చిన్న రాతిని చూడండి మీరు. You look at a small ఆ stone. రాతిలో ఏదో ఒక ఆకారం మనకు కనిపిస్తుంది. You find even a stone has a definite form. కానీ ఆ ఆకారం యొక్క బరువు, ఆకారం యొక్క విలువ, ఆకారం యొక్క రూపము మీరు కొంతవరకు యోచించండి. You also think of the weight of the stone, its value and the form. కానీ దానికి ఒక వెల ఉంటుండాలి, But it has got its own value. దానికి ఒక బరువు ఉంటుండాలి, It has a దానికి ఒక specific weight, రూపం ఉంటుండాలి, a specific form. దానికి ఒక శక్తి ఉంటుండాలి. It has power also. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? Where from it has అది come. ఏ ఎనర్జీ. That is energy. ఆ ఎనర్జీ అనేటువంటి దైవత్వము సర్వ ప్రాణులు ఎందుకును, సర్వచరములు ఎందుకును ఇమిడి ఉంటున్నది. The energy, the cosmic energy, the divine energy is present in all.
The more ఒక noble and రాతితో immovable. ఎవరినైనా కొట్టితే పెద్ద దెబ్బ తగులుతుంది, రక్తం కారుతుంది. When once you start hitting it with a stone, the other person will sustain ఈ injury. రాతిలో ఇంత శబ్దమే, ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది Where from the stone has got this power? అనగా ఈ రాతి యొక్క సహజము అంటారు చాలా మంది సైంటిస్టులు. Many scientists say it's a ఇది natural కేవలం thing. లా ఆఫ్ నేచర్ అనుకోవటం చాలా పొరపాటు. It's a big mistake to think it is law of nature. లా ఆఫ్ నేచర్ కాదు, It's not so. లా ఆఫ్ క్రియేషన్. It is not the law of nature, but it is the law of creation. కానీ నేషన్ అనుకుంటున్నారు వీళ్ళు. But you think it's ఆ natural. క్రియేటర్ యొక్క శక్తియే ఇందులో మూలాధారమై నిలిచి ఉంది. The power of the creator is there as a basic principle. కనుక మనం ఏ పదార్థం నందు చక్కగా విచారణ చేసి చూసినప్పటికీ అందులో ఒక దివ్యమైన శక్తి ఉంటున్నది. If you investigate and explore, you find the divine power in every object. ఇప్పుడు ఈ టవర్ ఉంది చూడండి, Here is the towel. దీన్నంతా కూడా ఊపని ఊపితే పోయేటువంటి కత్తితో చేసినటువంటి It is made up of cotton that can be blown off ఈ easily. కత్తి యొక్క ఆకారము ఈ వస్త్రం యొక్క ఆకారంగా మారినప్పుడు When the cotton has taken the form of the cloth, దీనికి ఎంతనో బలం ఉంటుండాలి. it is so strong now. ఇలాంటి బలము ఐకమత్యం చేత చేరినటువంటిది, The strength of this cloth is because of unity. అన్యోన్యతతో కూడినటువంటిది. It is because of ఇది integration. కత్తితో అవినాభావ సంబంధమైనటువంటిది. It is the intimate relationship. ఇలాంటి రిలేషన్షిప్ దైవత్వంతో కూడినప్పుడు నీకుడును బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, నీకుడును దైవత్వంగా రూపొందుతుంది. When once you have that intimate association, relationship with God, you too become ఇది divine. రాయి అనుకున్నంత వరకు అది రాయిగానే కనిపిస్తుంది. So long you view it as a stone, it remains ఇది so. చెట్టు అనుకున్నంత వరకు చెట్టుగానే కనిపిస్తుంది. So long you consider it a tree, it continues to be a కానీ tree. ఇది చెట్టు కాదు, చెట్టులో ఒక దైవత్వం ఉంటుండాది. It is not the tree, there is divinity within. ఆ దైవత్వమే సర్వులకు సహాయం చేస్తుండాలి. It is the divinity that helps everyone. దాన్ని కొట్టి కొమ్మలుగా తీసి పారవేసినటువంటి వ్యక్తి కూడాను ఆ చెట్టు కిందికి వస్తే చల్లని నీడను అందిస్తుంది. The tree offers the shade even to a person who is ready to cut it off with the axe. తాను చేసినటువంటి అపకారాన్ని కూడాను మనసులో ఉంచుకోదు ఈ చెట్టు. The tree will not keep within itself the harm done by anybody. తిరిగి అదే వ్యక్తికి దాని ఫలములు కూడాను అందిస్తుంది. It also bears and yields fruit to that అనగా person who దైవం endures భూషణ it. భూషణ తిరస్కార పురస్కారములకు ఏమాత్రము లెక్క చేయడు. The tree is unmindful of praise and blame. సర్వము తన యొక్క స్వరూపమే. Everything is its own form. ఇలాంటి పరిస్థితి యందు మానవునికి ఎందుకు ఇంత ద్వేషము, ఎందుకు ఇంత బాధలు? Why should a man entertain hatred in him? ఈనాటి మానవుడు Man today దేవుణ్ణి పూజిస్తున్నాడు, worships God జీవులను బాధిస్తున్నాడు. and he hurts human ఇది beings. భక్తియా? Is it devotion? కాదు కాదు. No, no, no. ఆ జీవుని ఎందుకు నువ్వు దేవుడు ఉన్నాడనే సత్యాన్ని గుర్తించి వర్తించినప్పుడే అది నీకు దైవంగా రూపొందుతుంది. When once you recognize God in every living creature, you can experience కానీ divinity. ఈనాటి మానవులు భక్తులుగా కూడాను ఉండి కూడాను Though the modern man is a devotee, కానీ మనుషులను మాత్రం గౌరవిస్తున్నారు, just respects the fellow being పశుపక్షి మృగాదులను హింసిస్తున్నారు. and go on damaging, injuring the birds భగవంతుని and beasts. ప్రేమ ఒక్కటియే. And in fact, God is one. అట్టి ఏక ప్రేమను అన్నింటి ఎందుకు నువ్వు దీన్ని పంచాలి. The principle of love, which is one and the same, has భగవత్ got to be ప్రేమను shared. తన వరకు మాత్రమే పరిమితం లేకుండా దీన్ని అనేకంగా పెంచుతూ పోవాలి. The divine love should not be restricted to one's own self in a narrow sense. ఈ It has got to పెంచుతూ be shared. పెంచుతూ పోయినప్పుడే సర్వ జీవులు యందు సర్వ చరముల యందు కూడాను ఈ ప్రేమతత్వం ఆవిర్భవిస్తుంది. When once you go on sharing this divine love with everyone, it goes on multiplying, కనుకనే increasing. ప్రేమతత్వం మానవునికి మాత్రమే అని అనుకోకూడదు. Never consider that love is limited to సర్వ man. జీవులది కూడాను ప్రేమనే, Love is present in సర్వ all living ప్రాణులది beings, కూడాను ప్రేమనే, in all living creatures. సర్వ చరములు యందు ఉన్నటువంటిది ప్రేమనే. In all mobile organisms you find love. ఇలాంటి ప్రేమతత్వాన్ని మనము దైవత్వంగా మనం విశ్వసించుకోకుండా Without considering love as ఒక God, జడమైనటువంటి వస్తువుగా భావిస్తున్నాము. we consider it as inert, ఇది dumb. జడంగా ఉన్నప్పుడు జడంగానే ఉంటుండాలి. When once you consider it as inert, it భావం continues to be so. తద్భవతి. తన భావమును పురస్కరించుకొని ఆ స్వరూపాన్ని పొందుతూ ఉండాలి. As is the feeling, so is the experience of the form. తలంచేటువంటి వాడి భావములు ఒక దుర్భావములుగా ఉండినప్పుడు When your thoughts are bad, చూసేటువంటి దృశ్యం కూడాను దుష్దృశ్యంగా కనిపిస్తుంది. all that you see also will be visualized bad. కనుక నీ యొక్క భావం యొక్క దోషమే కానీ
ఆ యొక్క వస్తువుల యొక్క దోషం కాదు. It is the mistake of your thought, nothing to ఆ do with భావములు you. కూడా నువ్వు నీలో ఎందుకు కలిగించాలి? Why should such thoughts అది కూడా arise? దైవత్వమే కదా. That's also divine. కానీ దైవత్వమే. Yes, it's కానీ divine. నీకు శరీరాభిమానం అధికంగా ఉంటుండాలి. You have lot of body attachment. దేహాభిమానం ఉండటం చేతనే అక్కడ గుణాభిమానం కూడా అభివృద్ధి అవుతుండాలి. Because you have got body attachment, you are attached to the attributes, qualities. లేకపోతే మా దైవత్వానికి గుణమునే లేదు. In fact, God is అది attributeless. నిర్గుణము, Attributeless. నిరంజనము, Eternal. సనాతనము, Ancient. నికేతనము, Shining. నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల It is స్వరూపం. pure, unalloyed, unpolluted, crystal అలాంటి clear, దైవత్వములకు immortal, గుణములైనటువంటిది nectarine. నీ నుండి ఏ విధంగా వస్తుందాయి? How do you find that within you? నీ అభిమానం యొక్క దోషములే ఈ విధంగా రూపొందుతూ ఉన్నాయి. The mistake lies because of your too much of body attachment. నేను ఫలాని వారిని అనేటువంటి ఒక దేహాభిమానం పెట్టుకుంటున్నావు. You have got the body attachment that makes ఈ you say, దేహం I am ఎంతవరకు so and నీది? so. To whom does it belong? ఇది నీవు చూసుకున్నంత వరకు నీది. Well, it belongs to you so long you are aware of it. ఎవరిదో, Next, what will happen? ఎక్కడ పోతుందో, Where does it go? At the కేవలం end? ఈ దేహం అనేటువంటిది ఒక జడము. And the body is inert. ఇలాంటి జడమైనటువంటి దానిని ఎందుకు మనం ఎక్కువగా విశ్వసించాలి? Why should you attach it to this inert body? అయితే జడమైనటువంటి దేహంతో కూడాను కొన్ని చేయవలసినటువంటి కర్మలు చేయాలి. However, certain duties ought to be discharged with this body. ఇది ఒక పనిముట్టు మాదిరి మనం ఉపయోగించుకోవాలి. You have to consider body as an instrument. కానీ ఈ పనిముట్టే నేను అనేటువంటి ఒక భ్రాంతిని పొందకూడదు. Don't identify yourself with the instrument of the body. పనిముట్టును పనిముట్టుగానే వినియోగించు. Make use of an instrument in that way only. అప్పుడే నీకు తగినటువంటి యొక్క ఏకత్వం ప్రాప్తిస్తుంది. Then you can understand the principle of oneness. ఈ దేహమే నేను అనుకోవటం చేతనే దేహాభిమానం పెరిగిపోయి ఆత్మాభిమానం క్షీణిస్తుంది. Identification with the body will make you dissociate with identification ప్రతి of self. రూపములు కూడా దైవ స్వరూపములే. In fact, all forms are divine. ప్రతి వస్తువులు కూడా దైవ స్వరూపములే. There is divinity in every object. ఇలాంటి ఏకాత్మతత్వాన్ని మనం భావించుకుంటూ We have to దేనికి consider మనం అపకారము చేయకుండా ఉంటుండాలి. in full understanding of the divinity in all, we should not hurt or injure anyone. కానీ పశువుల్ని హింసిస్తున్నాము, But we harm the animals. పశువులను ద్వేషిస్తున్నాము. We hate them. కానీ ఇది మంచిది కాదు. It's not proper. నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నావు? నీ ఆరాధన దేవతనే ద్వేషిస్తున్నావు. Whom are you hating? The very form of your ఎవరిని worship. హింసిస్తున్నావు? నీ ఆరాధన దైవాన్ని హింసిస్తున్నావు. Whom are you hurting? The very form of your adoration. కానీ పూజలు మాత్రం చేస్తున్నావు. But you worship. దేనికి పూజలు? What for? కేవలం ఒక జడమైన వస్తువు పూజ You చేస్తున్నావు. just worship. ఆ జడములో ఒక in the object. చైతన్యం ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నావు. You are not able to understand that awareness, Chaitanya, కనుక ఆ that inner చైతన్యమే object. దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము. You have to understand this awareness is the very principle of Atma. ఇప్పుడు మన యొక్క దేహము, We have the body. దీన్ని భగవద్గీత ఏమని చెప్పింది? What does Bhagavad Gita say? దేహో about it? దేవాలయతో జీవో దేవ సనాతన అని. Body is the temple of God and the indweller is God కాబట్టి నీ himself. దేహము ఒక టెంపుల్, So your body is a నీ temple. జీవుడే అందులో దేవుడు. The indweller is God. కనుక జీవుణ్ణి మాత్రము నువ్వు చింతించుకుంటూ దేహం అనేటువంటి టెంపుల్ గలీజ్ చేస్తూ వస్తే ఇది ఏమైనా న్యాయమా? If you don't maintain the body of the temple properly, how can you worship the indweller? దేహం there? అనేటువంటి దేవాలయాన్ని కూడా మనం గౌరవించాలి. You have to respect this body which is the temple of దేహం God. అనేటువంటి టెంపుల్ కూడా మనం కొంతవరకు ఆరాధించాలి. The temple, the body has got ఈ to be దేహం అనే respected. టెంపుల్ కూడా సరైన పరిశుద్ధం చెయ్యాలి. And the body of the temple has got to be ఈ protected. టెంపుల్ and ఉండటం preserved. చేతనే దైవత్వాన్ని మనం ఆరాధిస్తున్నాము. Because the temple is possible for us to ఇది worship. ఎవరు కట్టిన టెంపుల్? Who built this temple? కేవలము మానవులు కల్పించుకున్నటువంటి టెంపులే. It is the one of man making. కానీ మానవుడు కల్పించుకున్నటువంటి టెంపుల్ మానవుడే హింసించటమా? And then this should not be hurt or injured by fellow man. ఈనాడు జగత్తులో ఎందు చూసినప్పటికీ కేవలము ఈ విధమైనటువంటి హింసలు, బాధలు, కష్టములు, దుఃఖములు అధికమైపోతున్నాయి. Today in the modern world we find agitations, miseries, difficulties, దేహాన్ని క్రూరంగా హింసిస్తున్నారు. and we go on hurting many people. చాలా తప్పు. It's a big mistake. ఎవరిని హింసిస్తున్నావు? Whom are you choosing? ఈ దేవుడున్నటువంటి ఒక దేవాలయాన్ని నీవు హింసిస్తున్నావు. You are really hurting the body which is the temple of God. ఎక్కడ నీవు దేహం చూసినప్పటికీ ఇది భగవంతుని యొక్క దేవాలయము అని దానికి నమస్కరించు. You have to salute and respect anybody that you come across. ఏ వ్యక్తిని చూసినప్పటికీ అది ఒక దేవాలయంతో కూడినటువంటి ఒక దేవుడే అని నీవు భావించు. If you meet any person, consider him as divine. కనుకనే దేహో దేవాలయంతో జీవో దేవ సనాతన అనేది భగవద్గీత. And hence Bhagavad Gita said,
The body is the temple of God in the ఈ indweller God విధమైన himself. పవిత్రమైన సూక్తులు ఎన్నో మనం చదువుతున్నాము. The sacred principles we know and కానీ read. ఒక్క సూక్తినైనా మనం ఆచరణలో పెడుతున్నామా? Not even one is put into practice. లేదు. No. శివలో బ్రహ్మలో అన్నారు. You say God is there in Ant and in Brahma. కానీ అంటున్నావే కానీ బ్రహ్మ వచ్చి ఎదురుగా నిల్చుకున్నప్పుడు నమస్కారం బ్రహ్మ అంటున్నావు. When once Brahma stands in front of you, you salute him. ఒకవైపున చీమ వెనక వైపున కుడుతుంటే దాన్ని కొట్టి చంపివేస్తున్నావు. But on one hand, when the moment the ant bites you behind, you ఈ go on రూపాన్ని hitting it, kill పూజించడమో it. ఆ రూపాన్ని హింసించుతామా? And you worship this form and you kill the other form. తాను చెప్పిన పనికి తాను చెప్పిన పదములకు ఏమాత్రమూ అర్థం లేకుండా పోతుంది. And all that we say is meaningless. ఇలాంటి మీనింగ్లెస్ పదాలంతా మనం ఉపయోగపెట్టుకొని We just spell out meaningless words. దివ్యత్వానికి అత్యంత దూరం అయిపోతున్నాం. And we have distanced from the principle కేవలం of divinity. ఆశలు ఆశలు ఆశలు. We go run after desire. ఈ డిజైర్స్ అనేటువంటిది మితిమీరిపోతుండాలి. Desires have become limitless today. ఈ డిజైర్స్ కొంతవరకు తగ్గించుకోవాలి. We have to reduce, cut short of అప్పుడే desire. నిజమైన దైవత్వం మీకు చక్కగా గుర్తించడానికి వీలవుతుంది. Then you will be able to recognize the divinity in full form. దేహాన్ని పోషించుకో. You can take care of the దేహానికి body. తగినటువంటి అన్న ఆహారాలు అందించుకో. You have to necessarily feed the body. ఇది కేవలం దేహాన్ని పోషించుకునే నిమిత్తమే. To protect the body, ఈ అన్నం కావాలి. food is essential. ఇది ఉండినప్పుడే ఈ దేహం పోషింపబడుతుంది. The body can sustain with food only. వస్త్రము ఇది శీత నివారణం. The clothes are also necessary to protect yourself. దీనికి తగినటువంటి ఒక గౌరవాన్ని కూడా మనం అందించాలి. And you have to attend to that. భిక్షాన్నం దేహరక్షార్థం. And this only to protect the body. వస్త్రం శీత నివారణం. And the clothes to protect against the heat and ఈ cold. విధంగానే దేహాన్ని కూడా నువ్వు ధరించుకున్నావు. You have the body. జీసస్ ను పోయి క్రూసిఫై చేసేటప్పుడు When Jesus was crucified, మేరీ పోయి చాలా బాధపడింది. Mary went and felt sad. అప్పుడు అశరీరవాణి చెప్తూ వచ్చింది, The ethereal voice declared డెత్ ఈజ్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్ అనేది. that death is the dress of life. నీవు చస్తున్నావని నేను బాధపడుతున్నావా? వద్దు. సావు ఒక డ్రెస్ వంటిది. Why should you feel sad for death? Because death is the ఈనాటి dress of డ్రెస్ life. రేపు మార్చేస్తున్నాం మనం. You change your dress. కనుకనే ఇప్పుడున్నటువంటి డ్రెస్ ఇది మారిపోతుంది. అది మరి ఇంకో డ్రెస్ వేసుకొని వస్తుంది. అది The dress you have put on now is changed డ్రెస్సులు tomorrow. మారుతుందే కానీ దేహం మారటం లేదు. You change your dresses but not your body. అదే విధంగానే జీవుడు ఎప్పుడు కూడా ఉంటున్నాడు. Likewise the individual శరీరం soul. పోయిన తర్వాత కూడా జీవుడు ఉన్నాడు. There is the individual జీవునికి soul. మరణం లేదు. Soul is deathless, జీవునికి పుట్టు లేదు. nor birth. సావు పుట్టుకలేనట్టి శాశ్వతుడు. The soul has neither birth nor death. ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు. It has neither beginning nor end. It's eternal. తాను సావక పుట్టక చంపబడక. He cannot be killed nor can be slain nor would kill anyone. తాను సావక పుట్టక చంపబడక. He cannot be killed nor would kill anyone. ఆత్మరూపుడై నిల్చు అన్యముగను. He remains in the form of the supreme self. ఆత్మస్వరూపుడై ఉన్నాడు. In the form of supreme self. కనుక ఇట్టి దైవత్వాన్ని మనం కోల్పోతున్నాము. We are losing that divinity. పవిత్రమైన భారతదేశం నుండియే ఈ ఆధ్యాత్మికం ఆవిర్భవించింది. In fact, spirituality had its origin in Bharat. ఆధ్యాత్మిక శక్తికి ఆలవాలమైనటువంటి భారతదేశము. Bharat is the center of spiritual power. ఇలాంటి పవిత్రమైనటువంటి భారతదేశంలో మనం సరైనటువంటి గుర్తించుకోలేకపోతే ఏమి ప్రయోజనము? If we do not understand the sanctity of Bharat, what for? What is the use? నిత్యము పూజలు చేసుకుంటున్నావు. We worship every day. నిత్యము ధ్యానం చేస్తున్నావు. We meditate. ఎవరిని ధ్యానం చేస్తున్నావు? Whom do you meditate ఎవరిని upon? పూజిస్తున్నావు? Whom do you worship? అర్థం కావటం లేదు. You don't know. కనుక ఈ విధమైనటువంటి పూజలు మన యొక్క ధ్యానములు అర్థరహితమైనటువంటివి చేస్తున్నాము. Our worship and meditation have become meaningless. ఈ అర్థరహితమైనటువంటివన్నీ దూరం పెట్టండి. Give up all meaningless activity. పవిత్రమైన సజీవమైనటువంటి యొక్క జీవులను కొంచెం ప్రేమించండి. Go by that vital form, the lifeful form. దీనిని పురస్కరించుకునే ధర్మరాజు స్వర్గానికి పోయే సమయం లోపల ద్రౌపది పోయింది, అర్జునుడు పోయినాడు, భీముడు పోయినాడు, నకుల సహదేవులు పోయినారు. As Dharmaja was proceeding, he started losing one after ఎవరెవరి one. స్థానంలో వారు ఆ Draupadi, దేహాన్ని వదిలిపోయారు. Arjuna, Bhima, everyone were lost. కట్ట కడపటికి ఒక కుక్క ధర్మజుని అనుసరించింది. There is only one dog that followed him, that accompanied him. స్వర్గమునకు పోయే ముందుగా Before reaching heaven, దైవదూతలు అక్కడికి చేరి, there were messengers of God. ధర్మజా నీవు ముందు పో స్వర్గానికి. They said, Dharmaja, get in, let's go to paradise. ధర్మజుడు చెప్పాడు, Dharmaja said, ఇంతకాలము నన్ను అనుసరించి నా వెంట జంట ఇంట ఉండినట్టుగా నన్ను అనుసరిస్తూ వస్తుండాలి.
Here lies the dog which has been following me with me all along. కట్టుకున్న భార్య కూడాను నా వెంట రాలేదు. And the wife could not follow me. కట్టుకున్న కుమారుడు కూడాను రాలేదు. The sons never followed me. అందరూ సోదరులంతా కూడా దిగిపోయినారు. Brothers also left me. ఒక్క కుక్క మాత్రమే నన్ను ఆశ్రయిస్తూ. Only this dog followed me. కనుక ఇది నన్ను ఆశ్రయించింది కాబట్టి మొట్టమొదటి దానికి స్థానం ఇవ్వండి, తర్వాత నేను వస్తాను. Since this dog is with me, give the rank place first to this dog. Then I will అతనే follow. ధర్మజుడు. He is Dharmaja. ధర్మజ అనగా ఇట్టి పవిత్రమైనటువంటి నీతిని నిజాయితీలను అనుసరించేటువంటి వాడు. Dharmaja means the one personification of justice and నమ్మిన వారిని righteousness. మోసం చేయకూడదు. We should never betray those. నమ్మి నీకు సహాయం చేసిన వారికి ద్రోహం చేయకూడదు. Never betray those people that help you. ఈనాటి మానవుని యందు కృతజ్ఞతనే లేకుండా పోతుండాలి. In the modern man, there is no gratitude at all. ఉపకారం అన్ని అందుకుంటున్నాడు. They receive all help. అందుకున్న ఉపకారికి అపకారం చేస్తున్నాడు. And then they harm the person ఏమిటి వీరి who helped భక్తి? him. What is kind of ఏమిటి వీరి శక్తి? What is his power? ఇదంతా కూడా కేవలము ఒక ఆడంబరమైనటువంటిది. This is all a show. మనం ఏ ఉపకారం పొందామో దానికి జీవితం అంతా కూడాను రక్తంతో కూడా ఉండేదని ఈ యొక్క ప్రత్యుపకారం. For having received help, we should be grateful throughout our life. కనుకనే మనము ఈ యొక్క కృతజ్ఞతను చూపాలి. So we should express gratitude. కృతజ్ఞతనే ఈనాడు లేదు. There is no gratitude at all today. ఒక చిన్న ఉదాహరణము. A small example. పూర్వము Earlier, ఈ దేహము ఉరవకొండలో చదువుకునే సమయం లోపల when Bhagavan studied there in Uravkonda, ముగ్గురు ఒక చైర్ లో కూర్చునేటువంటి వారం. there were three, ఒక డస్క్. the three who sat by the same desk, who shared the same రమేష్ desk. పరేష్ ఒకవైపున, నేను మధ్యలో కూర్చునేవాడిని. Naresh and Paresh and Swami at the center. అప్పటికే వారి చిన్న పిల్లలు చాలా 7-8 సంవత్సరములు. They were aged 7 or 8 at that time. కానీ వారికి చదువు అనేటువంటిది రాదు. But they are not interested in studies. అలాంటి పరిస్థితుల లోపల క్వశ్చన్ ఏదైనా టీచర్ అడిగినటువంటి దానికి నేను డెస్క్ లో అక్కడ రాసి పెట్టేది. When a teacher puts a question, Swami writes the answer and keep it దాన్ని under ఒక the desk. గంటలో వాడు చూసి జవాబు చెప్పేటువంటి వాడు. The other boys will read the answer and give the answer అప్పుడు immediately. టీచర్స్ అంతా వాళ్ళని మెచ్చుకునేటువంటి వారు. And teachers appreciated their ఈ answer. విధంగా వారిని అనేక రకములుగా సహాయం చేస్తూ వచ్చారు. And Bhagavan helped both the boys. వాళ్ళ మనసు ఏ విధంగా మారిపోయింది? How was their mind then? స్వామి తప్ప అనగా రాజు తప్ప మాకు ఇంకెవరూ ఆధారం లేదు. They depended on Razu, Bhagavan. ఎప్పుడు చూసినా కానీ రాజు 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 రాజు. They always repeated Bhagavan's name, Razu. వాళ్ళ Razu. ఇంటిలో తల్లి ఏమైనా కూడా నువ్వు చేసి ఇంత పకోడాలో లేక దోశనో ఏదైనా పెడితే దాన్ని చిన్నగా ఒక పొట్టంలో కట్టుకునేది నా దగ్గర తీసుకొచ్చేవారు. When their mother prepared some kind of delicacies, they would pack it and pass it on to Swami. నేను చెప్పేవాడిని, Bhagavan said, నేను ఇచ్చేవాడినే కానీ పుచ్చుకునేవాడిని కాదు. Bhagavan said, I only give but I don't accept. మన ఇద్దరి స్నేహము ఎట్లా ఉండాలంటే How should be our bodies? ఇచ్చి పుచ్చుకునేది లేకుండా ఉండినప్పుడే మన స్నేహం శాశ్వతంగా ఉంటుంది. Our friendship will continue if there is no give and నీ take నుంచి నేను relationship. ఏమైనా తీసుకుంటే నీకు రుణపడినట్టుగా నీకు ఒక బాకీగా ఉంటుందంట. If I accept anything, I will be indebted to you. కనుక నేను తీసుకోకూడదు అన్నా. So I do not receive. ఒకనాడు One day, ఇంగ్లీష్ టీచర్ మహబూబ్ ఖాన్, English teacher Mehboob Khan, ఆ మహబూబ్ ఖాన్ గురించి కూడా ఏమిటో ఈ సంబంధము, what an association he ఇది had. కేవలం బయట వచ్చే సంబంధాలు కాదు, It's not external. ఆత్మ సంబంధాలు. It is the relationship of the నా self. క్లాసుకు వచ్చేటప్పటికి When he comes to Bhagavan, ఎవరైనా ఉండని టీచర్స్ వెళ్ళు 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 అని అంటుంటాడు. he will ask any teacher engaged in the class to leave the class immediately. ఇంకా పిల్లలు ఉన్నారు చూడండి, ఆనాటి చిన్న పిల్లలు, Children. ఈ దేహమునికే 8 సంవత్సరములు, Bhagavan was aged 8 at that time. దాని తగినటువంటి పిల్లలే ఉండేటువంటి And other children also were of the same age. మహబూబ్ ఖాన్ ఇంకో క్లాస్ నుంచి వస్తున్నాడంటే కానీ నువ్వు రాజు ఓ ఓ ఓ ఓ అని వీళ్ళందరూ తమాషా చేసేటువంటి వారు. As Mehboob Khan started approaching this class, all other classmates used to tell Swami, Raju, go there, he's coming. ఎందుకంటే ఆ మహబూబ్ ఖాన్ వస్తే పాఠాలు చెప్పలేదు. Because Mehboob Khan does not teach in the class. ఆయన పోయి కుర్చీ పైన కూర్చుంటానే రాజు రా అంటాడు. He sits on the chair and calls నేను Swami. మెత్తగా చెప్పాను, సార్ Swami told him softly, పిల్లలు sir, వేరు వేరు రీతిగా భావిస్తారు, students will consider in a different way. కనుక నేను కూడా డెస్క్ లోనే కూర్చుంటాను, I will also sit there. మీరు ఎప్పుడు కూడా మీరు వస్తారని నన్ను పిలవకండి And never call me like this. అని separate. చెప్తూ వచ్చాను. And Bhagavan went on telling him. వారి కోపం వచ్చేసేసింది. He was very angry. ఎవరైనా ఏమని అనుకోని, Let anybody think నా it ఇష్టం anyway. నాది. But this is my way.
కాబట్టి నేను ఇంకోరికి భయపడను. And I am not afraid నేను of తప్పు anyone. చేయటం లేదు. I have not committed నేను mistake. ప్రేమిస్తున్నాను అందరినీ, I love all, కానీ నిన్ను అధికంగా but I ప్రేమిస్తున్నాను. love you నీలో more. ఉన్నటువంటి దివ్యశక్తి యొక్క ప్రభావమే This is the effect of your divine power. అని నాతో మాట్లాడుతూ ఉండేటువంటి So వాడు. saying, he used to converse with Swami. దీని ప్రభావం ఈ పిల్లలు ఇద్దరి ఎందుకు అధికమైపోయింది. The same effect was also shared on by the two ఈనాడు people. మీకు చెప్తున్నాను, అనేక పర్యాయం చెప్పాను, కానీ పబ్లిక్ వాళ్ళు లేరు కనుకనే చెప్తున్నాను. Bhagavan is telling these details for the benefit of the public. ఒక పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసేసింది. It was the time of public examination. ESLC అని వచ్చేసింది. It was ESLC. దానికి పోవాలి పెనుగొండకు. And the boys have to appear for the examination. పెనుగొండకు పోవాలంటే బస్సులు లేవు అన్నాడు. There was no bus transport. బుల్లెట్ కార్లు లేవు, There were no bullock carts. రోడ్లు కూడా లేవు. No proper road. 60 సంవత్సరం ఏంటున్నది. It was ఇప్పుడే 60 years. పల్లె. Even now it's ఈ పల్లె కుగ్రామైనటువంటి పల్లె ఈనాడు పెద్ద టౌన్ గా మారిపోయింది. a remote village now has become a town today. ఏరోడ్రోమ్ వచ్చేసేసింది, We have got airport, యూనివర్సిటీ వచ్చేసేసింది, university, రైల్వే స్టేషన్ వచ్చేసింది. Railway station అన్ని coming up. చేరిపోయినాయి ఈ చిన్న కుగ్రామంలో. a small village has all facilities today. కానీ ఆనాడు పెనుగొండకు పోవాలంటే If they want to go to Penugonda in those days, 2 సద్ద రొట్టెలు కట్టుకునేది, they have to pack us some roti, భుజం పైన వేసుకునేది, carry it on the shoulder, నడుచుకుంటూ పోవాలి. they have to walk all along. కొంత దూరం నడుచుకుంటూ పోయేటప్పటికి After going some distance, అక్కడ ఒక చెట్టు కింద కూర్చోవటము, They అప్పుడు sit under a చిన్నపిల్లలు tree. అందరూ పరిగెత్తటము, ఈ విధంగా ఆడుకుంటూ పాడుకుంటూ ప్రయాణం జరిపేది. they go to the place playing all along. అప్పుడు ఈ రమేష్ పరేష్ Then Ramesh Pare, రాజు, మా గతి ఏమవుతుందో, what is going to happen to us? మేము ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో మేము రాయలేము, We cannot take the examination. నువ్వు ఏమి వద్దు, నన్ను నమ్ముకున్నారు కనుక మిమ్మల్ని నేను ఉత్తీర్ణ చేస్తానన్నాను. Bhagavan told him, don't worry, you have got full faith in me, I will see that you will pass. వాళ్ళకి చెప్పాను, Bhagavan told ఏ them, విధంగా మీరు నడుచుకోవాలో మీకు ఈ విధంగా నడుచుకోండి. I will tell you the actual మీ procedure. హాల్లో ప్రవేశించిన తక్షణమే మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. The moment you enter into the examination hall, you will receive ఆన్సర్ it, కూడాను ఖాళీ పేపర్స్ అంతా ఇస్తారు. and you also give an answer back. వాటిని మీరు తీసుకోండి, You receive them, మీ నంబర్ లోపలికి మీరు కూర్చోండి. and you sit at your ఆ allotted నంబర్ seat. ఎట్లా వచ్చింది, నాకు 9 నంబర్ వస్తే Bhagavan's number is 9, రమేష్ కు 300 నంబర్ వచ్చింది, Ramesh number is 300. పరేష్ కి 200 నంబర్ వచ్చింది. Paresh another number. వాడు 200 వాళ్ళు ఎంత దూరము, 300 వాళ్ళు ఎంత దూరము, నేను 9వ నంబర్ ఎంత దూరము ఒకరికి తెలుసుకోండి. Their seats are different in different corners. ఇంత దూరంలో ఉన్నటువంటి వారు Their కడాకు seats are నేను different. చెప్పినట్టుగానే నడిచి నా ఆజ్ఞలు శిరస వహించేటువంటి వారు ఆ ఇద్దరు. Both the boys strictly obeyed Bhagavan's command. ఏ చిన్నది కూడా తప్పేటువంటి వారు కాదు. They never disobeyed in any simple thing. ఇప్పుడు కూడా నువ్వు భజన లోపల మీకు బాగా చెప్పాను. In bhajan also Bhagavan said, భజనలు చేసే సమయం లోపల as you do bhajan, సర్వమత సమ్మతమైనటువంటి పాటలు పాడండి. you also sing bhajans which are common to all religions. ఎందుకంటే అన్ని రిలీజన్ వాళ్ళు వస్తున్నారు, Because this is a place వాళ్ళకు where, కూడా తగినటువంటి తృప్తి ఇవ్వాలి. this is a place where ఇంతే people of కాకుండా all religions ఒక తూరి listen to విష్ణునామం hear. చెప్తే తదుపరి శివనామం చెప్పాలి. When you say Vishnu name in one song, another Shiva అప్పుడు name should శివభక్తులు follow. కూడా ఆనందం వస్తుంది. Because worshippers ఈ of Shiva భజనలో will be happy. కూర్చున్నటువంటి వాళ్ళకి అందరికీ ఆనందం కావాలి. And those participate in bhajan should be happy. అది వినటం లేదు మా పిల్లలు. Our boys are not paying attention to వారి this. ఇష్టం వచ్చిన పాటలు వారు పాడుతూ వస్తుంటారు. They sing in their own way as they like. అందువల్ల నేను కూడా చెప్పడం మానేసేసాను. So Bhagavan stopped advising them. కానీ ఆ పిల్లలు అట్ట కాదు. But those boys were not like that. ఏది చెప్పినానో తూచా నడుచుకునేటువంటి వాళ్ళు Whatever Bhagavan said, those boys followed him in toto. పోయినారు, They went, ఎగ్జామినేషన్ లో కూర్చున్నారు, they sat ఏదో there, రాసినట్టుగా కొంచెం they రాసేస్తారు. were just pretending as if they were writing. తదుపరి ఈ 2 గంటలు అయిపోతానే పేపర్ 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 అన్ని ఎగ్జామ్ లో వస్తారు. After 2 hours, invigilators started collecting answer scripts. అందరూ పోతుంటే అప్పుడు గుంపులు చేరిపోతారు. Because there will be groups of people submitting ఈ scripts. ఇద్దరి పేపర్ ఆన్సర్స్ నేనే రాశాను. Bhagavan wrote on behalf of those 2 boys. ఆ రమేష్ మాదిరి నా సిగ్నేచర్ నేనే చేసేసాను. And he signed, written the script in the same handwriting of that of Ramesh. హ్యాండ్ రైటింగ్ అట్టనే చేశాను. So also handwriting of Suresh and Ramesh like that. నాకు వచ్చినటువంటి పేపర్ నేను అర్ధ గంటలో రాసేసాను. Bhagavan completed writing the exam in half an hour. రమేష్ ది పరేష్ అంతా కూడా అర్ధ గంట, 1.5 గంటలో 3 అయిపోయినాయి. And Ramesh and Paresh half an hour each before time. ఎవరు ఏ పేపర్ over. పెట్టున్నారో ఎవరు అడగకూడదు. Nobody should ask that. ఈ 3 పేపర్లు నేను తీసుకుపోయి పేపర్
టేబుల్ పైన పెట్టాను. Bhagavan submitted all the 3 scripts and kept it on the table. ఈ పిల్లలు మామూలు బయటకు వచ్చేసేసారు. So both the other 2 boys returned. అందరూ అనుకుంటున్నారు నీవేం రాసావు. ఈనాటి పిల్లలంతా అడుక్కుంటారు కదా, ఆ విధంగా అడుగుతూ వచ్చారు. All boys started talking with each other, what have you written for this, what have you ఏదో written for నేను this? రాశానని వాడు ఏదో కొంచెం చెప్పారు. They said, I have కానీ written వారిలో something. ఉన్నటువంటి సద్గుణం ఒక్కటి, But they have got one word. అసత్యం చెప్పేవాళ్ళు కాదు. They never uttered a lie. ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడా స్వామి ఆజ్ఞ మీరేటువంటి వాళ్ళు కాదు. ఏమైనా సరే Let anything happen. అని అంత దృఢమైనటువంటి విశ్వాసంతో ఉండేవారు. They got the strong determination faith. అక్కడ పెట్టి వచ్చేటప్పటికి When they returned, రెండవ దినమే second ఈ day, మాదిరి ఈనాడు మాదిరి 1 నెల 15 దినాలు 2 నెలలకు ఆన్సర్ పేపర్ వచ్చేలేదు. and it was like they did not take 1 రెండవ or 2 దినమే months ఆన్సర్ time. పేపర్ వచ్చేసేస్తుంది. And they'll get the result immediately. దాంట్లో చూసేటప్పటికి And once the results are published, రాజు, రమేష్, పరేష్ ముగ్గురే ఫస్ట్ క్లాస్ వచ్చేసారు. when results are published, 3 stood in first class, Raju, Ramesh and Paresh. 98, 99 ఈ విధంగా వచ్చేసేసాము. Rajini percentage 98, కానీ 99. ఏమైనా కాపీ కొట్టారా అనుకోవడానికి అతన్ని 3 నంబర్లు 300, ఇతని 2 నంబర్లు, నాకు 9వ నంబరు. There's no chance of copying at all because numbers are distant. ఎవరు సందేహించడానికి అవకాశం లేదు. There's no chance to doubt either. తర్వాత హ్యాండ్ రైటింగ్ వాడదే వీళ్ళదే. Handwriting, yes, according to their own. ఎవరు దానికి కూడా సందేహించడానికి అవకాశం లేదు. Nobody can doubt any time. అప్పుడు వాడు సంతరించుకున్నారు. Then they were happy. రాజు సామాన్యుడు కాదు, Raju is not an ordinary one. ఏమైనా చేయగలడు He can do anything. అని మమ్మల్ని ముగ్గురిని కూడాను బజార్ లోపల ప్రొసెషన్ తీసుకుని పోయారు. All the 3 boys are taking the procession along the street. ఆ ప్రొసెషన్ పోతుంటే పిల్లలు వాళ్ళిద్దరు తల వంచుకున్నారు. Both the boys bend down their heads in that తల procession. ఎందుకు వంచుకుంటారు? వంచుకోకూడదు, తలెత్తు Don't bend your head. Come on. Keep it అని up. చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి ఆ విధంగా వెళ్ళినాము. Bhagavan gave them courage. మరి 3వ దినము 3rd day, క్లాస్ రూమ్ లోపల క్వశ్చన్ వేసేసారు ఈ యొక్క ఎగ్జామినేషన్ పేపర్. there they were put some questions on the పిల్లలు surface. ఏమీ జవాబు చెప్పలేకపోయారు. These boys could not answer. ఈ పిల్లలు కూడా అడిగారు, They also asked. జవాబు చెప్పలేదు. No reply. మరి దీంట్లో ఫస్ట్ క్లాస్ వచ్చారు, ఇక్కడ జవాబు చెప్పలేకపోతున్నారే. How is it you stood in first class and could not నేను answer ముందుగానే today? చెప్పాను, ఎవరికి ఏ విధమైన రహస్యము చెప్పకూడదు. Bhagavan cautioned them earlier not to reveal the secret. ఎవరికైనా డౌట్ ఉంటే నువ్వు చెప్పవచ్చును. If they have doubt, you can clear it. కాబట్టి డౌట్ లేదు, మీరు పాస్ అయిపోయినారు, కాపీ కొట్టలేదు, దొంగతనం చేయలేదు, You have not stolen, you have not copied, you stood in first class. కాబట్టి ధైర్యంగా నువ్వు పో. So be brave enough. ఏమో ఆ నిమిషంలో నా హృదయం అంతా కూడా ఆ విధంగా అయిపోయింది That was the feeling at that అని మీరు moment. చెప్పండి. Yes, you answer. చెప్పేటప్పటికి దాన్ని తీసుకుని చాలా ఆధార పెట్టుకున్నారు. They just based on Swami's teachings, what he has ever said. తరువాత నేను ఉరుకొండను విడిచి And Swami left Uravakanda నేను తిరిగి అనంతపురంకు బస్సు ఎక్కాను. and Swami got in the bus reaching Anantapur. అక్కడ చెప్పాను మొట్టమొదట, Then he said in the first instance, నేను స్కూల్లో నుంచి బయలుదేరే ముందుగా before starting from the school, జూన్ 8, 20 తేదీ it was June 20th. June 20th. 28 నేను వచ్చినాను. Swami came. హంపి నుండి వచ్చి స్కూలు కరుగుచ్చు బాబా, కాలర్ పిన్ ఒకటి దారి కనపడలేదు. As he was returned from Hampi to school, the collar pin dropped. కాలర్ పిన్ ఒకటి దారి కనపడలేదు. The collar pin dropped and it was not noticed. కాలర్ పిన్ ఒక మాయ, తప్పిపోయింది. This collar pin is illusion. ఇదే నా యొక్క బంధన, ఇది తప్పిపోయింది. This is the bondage. I am free from it. నేను సాయిని తెలియమును ఇక్కముగను, Understand truly I am I. మమత బాయము యత్నములు మానుకొనుము, Don't have any attachment. భాష Don't నాతో make any మీకు trial. సంబంధం ఇంకా I don't have any more కాదు relationship కనబట్ట with you. ఎటువంటి గణనకైనా. No mighty man can ever comprehend me, understand అది me. ఆనాడు శేషమరాజు రాసుకున్నాడు. And that was noted down by Seshamarazu. దానిని అప్పుడప్పుడు జ్ఞాపకం చేసేటువంటి వాడు. That was reminded from time to time. నేను ఎక్కినాను, బస్సు ఎక్కినాను. Bhagavan got into the bus. అక్కడ హెడ్ మాస్టర్ ఉండేటువంటి వాడు పాపం There was headmaster. కామేశ్వరరావు అని. Kameshwara was headmaster. ఆయన చాలా కంటిదారులు కట్టుకున్నాడు. And he was shedding tears. అందరు కూడా కంటిదారులు కాచారు. All were shedding tears. కానీ నేను ఎవరిని లెక్క చేయలేదు. Bhagavan దీనికంతా was not వెళ్తానా mindful. లొంగడానికి వీలు కాదు. He is not prepared to submit himself. తర్వాత రెండవ దినము ఒక పిల్లవాడిని ప్రార్థనకి ఎక్కించారు. Next day one boy was asked to pray. ఎప్పుడు నేనే ప్రార్థన చేసేటువంటి వాడిని. Every day in school Bhagavan ఆ used to ప్రార్థన pray. కూడా నేనే పదాలు రాసేటువంటి In వాడిని. fact, he composed the whole prayer. అహరహతవ ఆహ్వాన ప్రచారిత సునితవ ఉదారవాణి
హిందూ బౌద్ధ సిఖ జైన పారసిక ముసల్మాన క్రిస్తాని పూర్వ పశ్చిమ ఆసే తలసింహాసన పాసే పూర్వ అని ఈ విధంగా నేను రాసి చెప్పాను. The whole prayer song was composed by Bhagavan and sung by himself every దాన్ని day. ఒక మొహమ్మదన్ బాయ్ మంచి కంఠం ఉండేటువంటి వాడు A Mohammedan boy has got a very good voice. అతన్ని లేచి ప్రార్థన చేయమని చెప్పారు. He was asked to offer prayer that morning. స్టేజ్కి ఎక్కాడు, He got up. ప్రార్థన చేయలేకపోయాడు. He could not raise his voice. గట్టిగా ఏడుస్తూ కూర్చున్నాడు. He started crying loudly. ఏడుస్తూ నేను చేయలేను అన్నాడు. He said, I cannot sing anymore. సరే ప్రార్థన కూడా నిలిపేసేసారు. They stopped the prayer at that time. ఈనాడు కూడా నువ్వు రాజు మన స్కూల్ వదిలిపెట్టాడు కనుక హాలిడేస్ అన్నాడు ఈ హెడ్ మాస్టర్. The headmaster declared that day a holiday because Razu left the school. ఆ నిమిషం నందే At that minute, రమేష్ పరేష్ Ramesh రాజు లేనటువంటి ఈ డెస్క్ పైన కానీ రాజు లేని రూమ్ లో కానీ మేము ఉండము. and Paresh said, we cannot continue to stay here without Razu. లీవులు చెప్పేటప్పటికి పరిగెత్తిపోయాడు, బావిలో పడ్డాడు రమేష్. And Ramesh ran and fell into the well. మరణించాడు. And he died. పరేష్ Paresh, ఉన్నటువంటి వాడు ఉన్న చోటనే ఉంటున్నాడు. he was there. రాజు 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 నన్ను వదిలితివా, మమ్మల్ని వదిలితివా, మమ్మల్ని ఇదే పాటలు. He went on shouting, he went on repeating the same word, Razu, have you left me? Razu, have you left me? ఆ విధంగా అయిపోయి పిచ్చి పట్టిపోయింది. Ultimately he turned mad. కడాతుడికి ఆ పిచ్చివాడిని బెంగళూరు పిచ్చి ఆసుపత్రిలో తెచ్చి He చేర్చారు. was admitted there in Bangalore mental hospital. అప్పుడు తల్లిదండ్రులు వచ్చి నన్ను ప్రార్థించారు, Parents came and prayed to స్వామి Bhagavan. ఒక్క తూరి మీరు చూడండి అని. Swami, you visit him once. నేను చెప్పాను, ఆ రమేష్ వేరు, He said that Ramesh is different. ఇప్పుడుండే రమేష్ వేరు. The present Ramesh అతను is పాత పాటలే పాడుతున్నాడు, and he was singing the former song. కాబట్టి నేను వచ్చి ప్రయోజనం లేదన్నాను. And my presence there is of no use. కొంతకాలంలో ఆ పిల్లవాడు కూడా మరణించాడు. And that boy also died. తర్వాత నా దగ్గర ఒక చిన్న కుక్క పిల్ల ఉండేటువంటిది. Bhagavan had a small puppy, small dog. దాని పేరు లిల్లీ, His name is దాని Lily. భర్త పేరు బిల్లీ. లిల్లీ బిల్లీలకు రెండింటికి చేరేసేసి హనీ అని బిడ్డలు పుట్టారు. Lily, Billy were the names of the two dogs. దీని లోపల కూడాను ఒకటి జాక్, ఒకటి జిల్, And they had two, the Jack and Jill. రెండు బిడ్డలు పుట్టాయి. And they had two puppies. ఆ రెండు బిడ్డలు ఎవరు? Who are they? ఈ చనిపోయినటువంటి రమేష్ పరేష్లే. The Jack and Jill are the Ramesh and Paresh in the previous life. వదిలిపెట్టి పోలేక కుక్కలుగానైనా వచ్చి మేము పుట్టాలని ఆశించారు. They could not leave Swami. They wanted to take the birth of a dog to be in his company. పాత మందిరంలో ఉన్నాను. Bhagavan was there in old నేను mandir. ఆ కొట్టంలో ఉంటుంటే బోధ కొట్టము, It was built of dry grass. డ్రై గ్లాస్ అనేటువంటి చిన్న కొట్టం వేపించింది సుబ్బమ్మ. It was a dry grass attached there. అక్కడ నేను పండుకుంటాను. And Bhagavan was resting. కాళ్ళ దగ్గర ఒకటి, తల దగ్గర ఒకటి, అవి కూడా పండుకునేది. They used, one dog used to sleep near the 2 feet నేను and the other కదిలితే near మా the head. చాలు, కదిలితే కూడా అవి లేచేటువంటివి. The moment Swami just starts ఆ moving, విధంగా they వస్తూ also get up. వచ్చాయి. అప్పటి లోపల At the time, మైసూరు డివిజన్ రాణి, the queen of Mysore division, ఆమె స్వామి దర్శనం కోసం రావాలని వచ్చింది. she wanted to visit Swami. ఆమె చాలా మడి మనిషి. And she has got all the austerity observances. ఏటవతలు ఉంటుండాలి కర్ణాటపల్లి. Karnataka is present. కర్ణాటపల్లి దగ్గర కారు దిగి ఆమె నడుచుకొని రావాలి. She has to get down there near Karnataka and should walk. ఇంకొక అడుగులో తాను అడుగు పెట్టకూడదు. And she should not put her feet anywhere. వెనక వైపున ఒక వ్యాన్ తీసుకొని వచ్చింది. And there's van behind her. ఆ వ్యాన్ లో 2 చెక్కలు తెచ్చుకొని వచ్చింది. And she brought 2 wooden planks. ముందు 2 చెక్కలు వేయటము, దానిపై నడచటము, మరి ఈ చెక్కలు కొండపోయి అక్కడ పెట్టడం, దానిపై నడచడం, ఈ విధంగా నడిచింది. The wooden planks are put in front of her. She used to just put her steps and walk ahead. వచ్చి దిగింది. And she got down. స్వామి దర్శనం చేసుకుంది. She could see Swami. చాలా భక్తురాలు పాపం. She is a great devotee. ఆమె చాలా ఆనందించింది. She was extremely happy. భోజనం చేసిన తర్వాత డ్రైవరు తిరిగి కారు దగ్గరికి పోవాలి. And after taking food, the driver has to go back to car. అతను దోవ ఎక్కడనో నాకు తెలియదు అన్నాడు. He said, I don't know the way. చీకటిగా ఉంటుండదని. It was so dark. అప్పుడు లైట్లు లేవు, ఏమి లేవు. There was no electricity at that time. అప్పుడు నేను చెప్పాను, జాక్ నువ్వు డ్రైవర్ తో పో, కర్ణాటపల్లి చేర్చు అన్నాడు. Bhagavan said, Jack, you follow the driver, take him to the near car. అది ముందు నడిచింది, డ్రైవర్ వెనుక నడిచాడు. Jack in the front and the driver next. కర్ణాటపల్లికి చేరింది. They reached Karnataka. చేరేటప్పటికి వాడేదో మామూలు కుక్క అనుకున్నాడు వాడు. And he took it Jack as ordinary dog.
ఆయన పోయి కారులో పండుకున్నాడు. And the driver was resting ఇది వచ్చి inside. కారు కింద టైర్ కింద పండుకుంది. The jack was resting under the car, near the తెల్లవారు tire. లేచేటప్పటికి Next morning, ఇంక రాణి గారు వస్తారు, the queen would come. కార్ స్టార్ట్ చేయాలని That he వాడు has to స్టార్ట్ start the car. చేశాడు. And his driver స్టార్ట్ started చేసి the కొంచెం car. ముందుకు పోయినాడు. ఆ నడుము పైన టైర్ పోయింది. As the tire rolled on the back of the dog, the backbone, అక్కడ నుంచి Bro. జాకు ఏడ్చుకుంటూ వస్తుంటున్నది. and the dog started coming from that long distance నదిలో crying. దాన్ని ఏడ్చుకుంటూనే వచ్చేసేసింది. It could cross the river while crying. నా దగ్గర సాకల సుబ్బన్న అనేటువంటి ఉండేవాడు. And there was one person by name Sakala Subbanna with Swami. అతను అక్కడ చూసుకునేటువంటి వాడు మందిరంలో. He used to take care of the స్వామి ఎందుకో జాతి చాలా అరుస్తుండాది అన్నాడు. And he said, Swami, the jack is crying. నాకు తెలుసులే అన్నాను. Bhagavan said, I know. అది నడుము ఈడ్చుకుంటూ వచ్చింది. It was dragging its body. నేను గేట్ దగ్గరికి వెళ్ళాను. Swami went close to it. వచ్చింది ఏడ్చుకుంటూ నడిచి పాదాల పైన పడింది. He started crying and fell at the feet of Swami. తక్షణమే ప్రాణం వదిలింది. And he died there on the spot. అప్పుడు ఆ యొక్క జాకును That jack, పాత మందిరం వెనుకలో ఉంటున్నటువంటి యొక్క స్థలంలో behind the old mandir, సెంటర్ లోపల దాని గుంత దవ్వి దాన్ని పెట్టి దానిపైన బృందావనం కట్టాను. at the center a dig was made, a ఇంటి pit was వరకు dug ఉండేది there, అక్కడ బృందావనం. and the body was kept in Vrindavan. మరి కొన్ని దినములైన తర్వాత జిల్లు కూడా పోయింది. At some time Jill also died. జాక్ అండ్ జిల్లు రెండింటి కూడాను ఒకే చోటు సమాధి కట్టి దానిపైన ఒక తులసి దళం పెట్టించారు. You find the jack and Jill at the same పోయిన నెల samadhi వరకు was కూడా there. ఆ సమాధి ఉండేటువంటిది. And it was there for a long ఆ time. బృందావనం ఉండేటువంటిది. That Vrindavan was there for a తర్వాత long ఇప్పుడు time. కళ్యాణ మంటపం ఎక్కువ చేయాలని ఉద్దేశంతో దాన్ని మార్చాలని ప్రయత్నం చేశారు. As the Kalyana Mandapa has got to be ఆ టైం expanded, లోపల it has నేను been changed. బెంగళూరులో ఉంటున్నాను. At that time Swami was there in Bangalore. కానీ ప్రకాష్ దాన్ని అంతా కొట్టేసేసేసి అక్కడ కళ్యాణ మంటపం కట్టారు. But everything was removed and Kalyana Mandapa was built. కట్టగనపటికి ఏమైపోయింది, అక్కడ ఉండినటువంటి రమేష్ పరేష్ And Ramesh తిరిగి Parekh రెండో జన్మం ఎత్తి కుక్క జన్మం కూడా ఎత్తి కట్టగనపటి నా వెంటనే వచ్చేసారు. took the birth of dogs and followed Bhagavan in the next life. నా దగ్గరనే వచ్చి నాతోనే చేరిపోయారు. They ended their life. And merged in నమ్మిన Swami. వారికి ఏ విధమైనటువంటి యొక్క ఇది ఉండదు. Those that have reposed faith in Him will never suffer. తల్లిదండ్రులు కూడా మర్చినారు వాళ్ళు. They have forgotten their parents. ఒకనాడు One day, స్కౌట్ కు పోవాలంటే to go to attend Scouts, స్కౌట్ కు గుడ్డలు కావాలి. the dress is necessary, uniform. నా దగ్గర లేదు డబ్బు. Bhagavan didn't have money. అప్పుడు రమేష్ తన తండ్రి సిరస్దార్ అనేటువంటి వాడు Ramesh father Sinsudar. అతని దగ్గరికి పోయి, నాన్న నాకు కాకి నిక్కరు కాకి ప్యాంట్ అంటే నాకు చాలా ఇష్టము, నాకు 2 కుట్టించు అన్నాడు. He said, I like khaki knicker, khaki shirt. I want to have 2 pairs, he said. కాబట్టి నా కోసం అని పేరు చెప్పలేదు. The second is meant for Swami, he didn't spell it తిరిగి out. దాన్ని ప్యాక్ చేసుకున్నాడు. He packed డస్ట్లో nicely. తెచ్చి పెట్టాడు. Kept it softly under the desk. దానిపైన రాశాడు చిన్న ముక్క, A small రాజు chit was written. ఈనాడు నీవు దీన్ని తీసుకోకపోతే నేను ప్రాణం ఇస్తాను అన్నాడు. A small chit was left. Razu, if you are not going to accept this pair of clothing, I దాని will die. చీటి నేను ఒక చీటి రాసి పెట్టాను. Swami left another chit there. మన స్నేహం చెడిపోవాలంటే నీ గుడ్డను నేను తీసుకోవాలి. If your friendship is to be spoiled, I should కాబట్టి receive it. నా మాట విని నువ్వు తిరిగి వెనక్కి తీసుకుని పో అని చెప్పాను. You follow me, better you take it back. సరే ఆజ్ఞ తీసుకుని It పోయాడు. is Bhagavan's ఈ command. విధంగా చిన్న విషయం కూడా ఆజ్ఞను శిరసావహించేటువంటి వాళ్ళు ఆనాటి పిల్లలు. Boys obeyed Bhagavan in simple matters. నేను ఇక్కడ ఉండినప్పుడు పల్లె లోపల పుట్టపర్తి లోపల పెద్ద వాళ్ళంతా 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళంతా కూడాను స్వామి దగ్గరకు వచ్చి అక్షర స్వీకారం చేసుకోవాలని. In those days, aged people, 20 years, 30 years, 40 years, they used to come to Swami. వాళ్ళంతా పూల మొక్కలు పెంచి మల్లెపూలు పెరిగి అమ్ముకొని జీవించేటువంటి వాళ్ళు. And they used to sell out the flowers and then maintain their families. వాళ్ళందరికీ Jasmine నేను flowers. సాయంకాలం పోయి బుక్కపట్నం నుంచి వస్తానే వాళ్ళకంతా కూడా అక్షరాలు చూపించేటువంటి And వాళ్ళు. Swami used to teach those ఈ grown విధంగా adults. చేయటం వల్ల వాళ్ళేమన్నారు, మాకు రాజే మాకు గురువు All these grown-up adults, they said, Raja Razu maaku is their teacher. guru. Razu is our teacher. అని చాలా గౌరవించేటువంటి They వాళ్ళు. respected Razu. అప్పుడే ఆ పిల్లలందరూ చేరేసేసి మాఘ స్నానములు అని పెట్టుకున్నారు. And Magha Snana. ఈ మాఘమాసంలో స్నానాలు చేస్తుంటారు. Magha Snana, in the month of Magha Masa. మేము 4 గంటలకే హనుమంత్ దేవాలయానికి వెళ్ళేటువంటి వాళ్ళం. They get up at 4 o'clock in the అక్కడ morning, పెద్ద reach కొలను Hanuman ఉండేది. temple. ఆ కొలంలో స్నానం చేసేటువంటి And they వాళ్ళం. take bath over there. ఆ స్నానం చేసి వచ్చినప్పుడు నేను చెప్పాను పిల్లలకు, మీరు ఎట్లయినా స్నానం చేశారు,
హనుమత్ దేవాలయానికి ప్రదక్షిణ చేయండి అన్నాను. He said, you had your bath already? So Campbell, go around this Hanuman temple. ఈ పిల్లలు చెప్పారు, మీరు కూడా రావాలి రాజు అన్నారు. The boy said, Raju, you should also join us. వస్తాండి, మీరు ముందు చేసుకుని రండి He said, అన్నారు. I will certainly do మేము it పోము అని first. మొండి కూర్చున్నాను. They said, no, we don't go first, we should నా follow. కాళ్ళ నొప్పి అన్నాను. And they said, let మేము ఎత్తుకొని us పోతాము అన్నారు. we lift you and take you with us. ఈ విధంగా వాడు ఎంతో ప్రేమతో అడగటం వల్ల నేను కూడా వాళ్ళతో ఒక రౌండ్ చుట్టాను. Because of their intense love for him, Swami also went round the ఒక temple. రౌండ్ వచ్చేసరికి పెద్ద కోతి వచ్చేసేసింది. When one round was completed, a big monkey came there. నాకు అడ్డం నిల్చుకుంది. And it just stood in front of ఏమి him. ఈ కోతి వచ్చింది, ఎక్కడ లేదే మన ఊర్లో, ఇంత పెద్ద కోతి వచ్చేసేసింది అని వాడు దాన్ని చూడడానికి ప్రయత్నం చేశారు. And all our boys wanted to drive it off because such a big monkey is not ఎవరితో there. తానే పోలేదు. It did not move. అనగా ఏమిటి, ఆ హనుమంతుడే నీవు నాకు ప్రదర్శన చేయకూడదు స్వామి అని అది వచ్చి నిలిచింది. What does it mean? Hanuman himself appeared there. You should not go around me. That's what he meant. మీరా నాకు ప్రదక్షిణ చేయటము. Are you the one to go around me? అప్పుడు పిల్లలకు చెప్పాను, Then the ఈ Bhagavan, విధమైన భావంతో ఆ కోతి వచ్చింది with this feeling, this monkey came. అని చెప్పేటప్పుడు తర్వాత ఈ శేషంరాజు ఉరవకొండకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. Then Seshamarazu was transferred to Uravkonda. నన్ను కూడా చదివించాలని తీసుకోవాలని సదుద్దేశంతో పిలిచాడు. With all good intentions to educate Swami, he was taken there. నేను పోతున్నానని తెలిసింది పిల్లలకు. Boys have come to know Swami was అయ్యో, leaving. గురుదక్షిణ మేము ఏమి ఇచ్చేది, మా దగ్గర ఏమీ లేదే అని చాలా బాధపడ్డారు. They are feeling so sad because they have nothing to offer to Swami. ఆనాడు డబ్బు అంటే చాలా విలువ, Money was highly valuable in those వస్తువుకి days. ఏమాత్రము విలువ లేదు. The objects have no value. అప్పుడు పిల్లలందరూ చేరి All boys assembled. ఒక్కొక్కరు ఒక్కొక్క దమ్మిడి, Each one start collecting 1 paisa, damidi. ఒక పైసా, ఒక్కొక్కరు ఒక్కొక్క పైసా ఇచ్చారు. Each one started giving ఈ 1 పైసా paisa. నాకెందుకు, మీ దగ్గర నేను పెట్టుకోండి అన్నాను. Why? I don't need it. You keep it with ఆ yourself. పైసాలంతా చేర్చి 12 పైసాలు, Total 12 paise. 2 అణాలు, 2 anna. 6 పైసాలు అయితే 1 అణ, 6 paisa 12 make 1 పైసాలు anna. అయితే 2 అణాలు. 2 anna. దాన్ని ఒక దీంట్లో మూట కట్టుకొని They just bundle. పెట్టుకొని పోయాను. And ఈ విధంగా వాళ్ళ కృతజ్ఞత ఆ విధంగా చూపించేటువంటి వాడు పల్లెల వాడు. that was the grade of their gratitude. వాళ్ళందరూ కూడా నడుచుకొని బుక్కపట్టు వరకు వచ్చారు. They walked all the distance. ఒకే ఏడుపులు, up to ఒకే Bukkapatnam. ఏడుపులు. They were crying all along. రాజు తిరిగి ఎప్పుడు వస్తారు, ఎదిగి ఎప్పుడు వస్తారు. They said, Raju, when are you going to come back? ఈ విధమైనటువంటి ఆప్యాయతతో ఆనాడంతా కూడా జగత్తంతా కూడా ప్రేమ చేతనే ప్రసరింపజేసింది. The whole atmosphere filled with love. కానీ ఈనాటి పరిస్థితి, The present situation, ఈ యొక్క ఆధునిక చదువులు అధికమైపోవటం చేత the modern education మానవత్వమే క్షీణించిపోయింది. has lost the human కృతజ్ఞతే value. అంత్యమైపోయింది. It has vanished. ప్రేమతత్వము పవిత్రంగా లేకుండా పోతుంది. అది There is no sacred love. కనుకనే ఈనాడు దేశం యొక్క అవస్థ ఈ అవస్థలుగా రూపొందుతున్నది. This is the reason for the present plight of the country. ఎక్కడ ఉండినప్పటికీ కృతజ్ఞత చాలా గొప్పది. You may be anywhere, but you should express your ఆనాటి gratitude. పల్లెల్లో కూడా ఎంత గొప్ప గౌరవము, There's a lot of manners and courtesies in villages. చాలా గౌరవించేటువంటి వాళ్ళు. They respected Swami. ఒకనాడు నేను బుక్కపట్నం నుంచి వస్తుంటే When Bhagavan was returning from ఒక Bukkapatnam, తల్లి పిల్లకు పేర్లు చూస్తూ ఉండాలి తలపైన. and one mother was just picking lice from the head of the dog. అటువైపు చూస్తూ చూస్తూ నేను ఇటు వస్తుంది, అది తాంబూలం వేసుకుంది. ఆయన పాపం She was chewing pan. చూడకుండా అట్ట మూసేసేసింది. She has spit it out. ఆ సమయానికి సరిగా నేను పోయాను. At that moment, Swami appeared. అంతా నా పైన పడిపోయింది. Oh, the whole thing fell on Swami. చూచింది పాపం. She saw all ఇగో this. ఎంత బాధపడిందంటే అంత బాధపడింది It was పాపం. extremely sad. పల్లెల వాళ్ళకు అంత ప్రేమ, అంత ఆప్యాయత. The innocent villagers had that kind of intense love and affection for Swami. మరి పోయి తానే వచ్చి నాకు ఒక టవల్ కప్పి ఈ చొక్కాని ఇప్పించి తానే కడిగించేసేది. And in fact, she brought another towel and then she washed Swami's clothes. ఈ విధంగా కృతజ్ఞత చూపించేటువంటి వాళ్ళు ఆనాటి పల్లెల వాళ్ళు. That was the rate of gratitude. ఏదైనా ఒక ఉపకారం చేస్తే జీవితం అంతా మర్చిపోకుండా ఉండేటువంటి వాళ్ళు. Any help rendered is never forgotten for lifetime. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పిల్లల కోసము ఒక జ్ఞాపకార్థంగా చెప్తున్నాను. Bhagavan is telling these things so that children may know. పవిత్రత అనేటువంటిది, ఒక కృతజ్ఞత అనేటువంటిది మానవునికి చాలా రక్తంతో పాటు ఉండాలి. Gratitude and sacredness are very important as blood. ఆ కృతజ్ఞతనే లేకపోతే వీడు కృతజ్ఞుడు అయిపోతాడు. And if you are not grateful, you are ఆ ungrateful. కృతజ్ఞతకి ఇంకా పరిహారమే లేదు. And there is no atonement for సూర్య ungratefulness. నమస్కారం చేసేటువంటి పిల్లలకంతా తెలిసేది. You know those that offer prayer to ఆదిత్యాయ sun నమః, God.
అని చెప్పి పేరు చెప్తుంటారు. They also mention, దాంట్లో కృతజ్ఞాయ నమః అని వస్తుంది. and they also pray to sun god saying, Kృతజ్ఞాయ నమః. కృతజ్ఞునికైనా కొంతవరకు ఉంటున్నది కానీ పరిహారం కృతజ్ఞునికి అసలు పరిహారమే లేదు. There is no atonement for an ungrateful person. కనుకనే వాడికి ఏమైపోయింది, కృతజ్ఞాయ నమః అంటే దృష్టి భగవంతుడు ఇచ్చినటువంటిది. The vision, the eyesight is ఇది gift of సన్ God. నుంచి వచ్చి చేరినటువంటిది. It is gift of sun god. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. Moon is the presiding deity of the mind, and sun is the presiding deity of the vision. సూర్యుడు కాబట్టి ఇలాంటి వానికి సూర్యుడు కన్నుల నుంచి దూరమైపోతాడు. And an ungrateful person will lose his అనగా eyesight. బ్లైండ్ అయిపోతారు. He becomes totally blind. కృతజ్ఞత లేని వాడికి బ్లైండ్ అయిపోతారు. Ungrateful person becomes blind. కనుకనే దానికి కృతజ్ఞాయ నమః అని పేరు పెట్టారు. So, sun god is prayed like that. ఈ విధంగా ఉంటున్నప్పుడు When things went on, కొండమరాజు మీకు అందరికీ తెలుసును, అంజలీదేవి తీసినటువంటి ఫిలిం లోపల కొండమరాజు ఉండేటువంటి వాడు. you must have watched Anjali Devi tele serial, Kondamarazu character. ఆ కొండమరాజు చాలా వయసు 112 సంవత్సరములు. Kondamarazu lived up to 112 years. 112 తెల్లవారు లేస్తే ఇక్కడ నడుచుకొని వచ్చేటువంటి వాడు. And he used to walk to Mandir ఈ every విధంగా వస్తూ morning. వస్తుంది. ఒకదేం నేను అక్కడికి వెళ్ళాను. One day Bhagavan went there. అప్పుడు అడిగాడు, Yeah. స్వామి ఇంకా నేను ఎంతకాలం ఉంటాను ఇక్కడ, Swami, how long am I going to live? నేను ఎప్పుడు ఈ దేహాన్ని వదులుతాను, When I would leave this body? నేను చెప్తాంటే నేను వస్తాను, ఆ ముందుగానే ఉంటాను. Bhagavan said, I'll tell you, I'll certainly visit you on ఒక that day. దినం ఇక్కడ నుంచి నేను నడుచుకొని పోయాను ఊర్లోకి. One day Bhagavan walked all along to the village. తెలుసుకున్నాడు, He could understand. ఈశ్వరమ్మ స్వామి వస్తున్నాడు, Ishwarama Swami ఇంకా is నేను coming. పోవలసి వస్తుంది, It's time for me to go ఇంకా నేను పోవలసి వస్తుంది and to leave the body. అని చెప్పాడు. He said, కొంచెం నీళ్లు తీసుకురామని చెప్పాడు. and he wanted her to fetch water. ఆయన చాలా మంచి సంగీతగాడు, He's a good musician. లక్షణం యొక్క మూర్ఛ చాలా గట్టిగా పాడేటువంటి వాడు. Had seen a painting of Lakshmana. అక్కడ He ఆయన used to sing ప్రారంభిస్తే songs. ఊర్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చేటువంటి వాడు, అంత పెద్ద కొంటము. And he has got such a beautiful voice that would attract everybody, all villagers. ఆ నీళ్లు ఆమె తెచ్చిస్తే When she brought water, నాకు ఇచ్చాడు. స్వామి మీరు కొంచెం తాగండి అన్నాడు. and he wanted Bhagavan to sip water. నీ కోసం తెచ్చింది నా కోసం కాదన్నాడు. Bhagavan said, this water is brought for you, మీరు not for తాగి me. నాకు ప్రసాదం ఇవ్వండి అన్నాడు. Bhagavan, you first drink and give it నేను to me as కొంచెం prasad. తాగినట్టుగా నటించాను, తిరిగి ఆ కప్పు అతనికి ఇచ్చాను. Bhagavan pretended as if he sipped the water and gave it to Kondamarazu. నీళ్లు త్రాగాడు, He drank the water. పండుకున్నాడు, పోయాడు. He rested. పోయే ముందు ఒకటి చెప్పాడు, Before death, he said, స్వామి నేను చిన్న అంగడి పెట్టుకునేటువంటి వాడిని, I had a small shop, provision ఇది shop. చిన్నది బీడీలు సిగరెట్లు ఇట్లాంటివంతా ఉంటాయి చూడు, A very ఇలాంటి small shop. ఒక్క ఆకు ఇలాంటివంతా A అమ్ముకునేటువంటి very వాడిని. small shop, provision నేను shop. ఎవరికి అన్యాయం చేయలేదు, I have never done, ఎవరికి నేను మోసం చేయలేదు, I have not betrayed ఎవరికి anybody. నేను ద్రోహం చేయలేదు. I have not betrayed anybody. కాబట్టి నేను ఎవరికైనా మర్చిపోయి ఒక అణానో బొట్టో ఏదోనో కొంచెం అప్పేమని చేసిండొచ్చును. Unknowingly, I might not have paid some money to some people. మా గృహం లోపల స్వామి పుట్టాడు, Bhagavan has taken birth in our మా family. రత్నాకర వంశమే తరించింది, The Ratnakara family is with me. కాబట్టి నేను ఈ రుణములో పోకూడదు. I should not be indebted to anybody. కాబట్టి నేను తెలియక ఏమైనా కొన్ని అప్పులు చేసింటే Unknowingly, I might have made నాకు some ఒక loan. వరం ఇవ్వాలి అన్నాడు. And what I want you to Yes, confer a varam boon. annaru. What is the boon you want? నా శవాన్ని తీసుకుని పోయే సమయం లోపల As the body is taken out, అంత బొట్టు దమ్మిడీలంతా మార్చి నా పైన చల్లండి అన్నాడు. let all the small coins, small changes be sprayed. అంటే అది ఎవరికి చిక్కుతుందో వాళ్ళు ఆ రుణం తీరిపోతుంది And as the అన్నట్టుగా. coins are thrown, as the body is taken in a procession, anybody can అప్పుడంతా collect it. దమ్మిడీలు కొట్టే తప్ప నోట్లు లేవు. Small paise, small coins, never were there. ఇక్కడ 55 సంవత్సరాల కిందట 50 years ago, 55 years ago, అప్పుడు ఎవ్వరూ లేదు. none were there. ఆ విధంగా తన యొక్క రుణమును ఆ విధంగా తీర్చేసేసినాడు. That's how he cleared his debt. కనుకనే అతను ప్రశాంతంగా జీవితాన్ని వదిలాడు. So he had a peaceful life. ఇంతే కాదు, Not only this, ఇంకంతవరకు వచ్చేసేసిన ఈ మొదటి దినం కాబట్టి చెప్తున్నాను. this is the first day. గృహం అబ్బాయి అనగా ఈ దేహానికి తండ్రి, The father of this body, Bhagavan, ఆయన కూడా చిన్న చిన్న వ్యాపారం చేసేవాడు. he too had a very small business. ఏమిటి వ్యాపారం అంటే, స్వామి దగ్గర వచ్చినటువంటి వాడు కొబ్బరికాయ కావాలి వెంకప్ప అంటే పరిగెత్తిపోయి బుక్క పట్టం పోయి కొబ్బరికాయ తీసుకొచ్చేవాడు. When all devotees used to assemble here when they want coconut, he will go to Bukkapatnam ఈ and bring విధంగా it. వచ్చిన భక్తులకు అందరికీ సహాయం చేసేటువంటి And వాడు. he used to serve all devotees.
ఆ విధంగా ఉండినప్పుడు When he was so, నేను కోరికలకు సెలెక్షన్ చేసి రూమ్ లో పిలిచాను. Swami calls people for an interview. సరిగా నేను లోపల పోయి ముందుగా వచ్చేసాడు ఇక్కడికి. And he came here at once on one day. స్తంభం దగ్గర నిల్చుకున్నాడు. And he stood there. నిల్చుకొని అప్పుడు ఈ మందిరం లేదు. This mandir was స్తంభం not there. మాత్రమే ఉండేటువంటి వరండా. And there's only veranda. స్వామి నాతో ఒక నిమిషం మాట్లాడాలా అన్నాడు. He said, Swami, you should talk to me for a minute. ఉండి వీళ్ళని చూసి వస్తానన్నాను. He said, wait, let me come. గిరిని నాతో మాట్లాడాలా అన్నాడు. He said, I want to talk to you immediately. చాలా ఫోర్స్ చేశాడు. And he pressed him. సరే లోపల వచ్చేసేయన్నాను. He said, okay, you get in. ఆయన డబ్బునంతా పంచిలో దాచుకునేటువంటి వాడు. And he used to keep the small change. ఆనాటి లోపల ఒక పర్స్ అని కానీ ఒక జోబి అని కానీ ఇట్లాంటి ఉండేటువంటి. There were no pockets or purses in those days. అంత చిల్లరంతా తీసుకొని Small coins. 500 రూపాయలు మిగిలించుకొని And he could say 500 నా rupees చేతిలో పెట్టాడు. and gave to Bhagavan. స్వామి Swami, నాకు 10వ దినము 10th day, బీదలకంతా కూడా అన్నదానం చేయాలి. let there be poor feeding. నేను 2 మూటలు బియ్యం పెట్టాను. I got 2 bags of rice. ఒక మూట బేడలు పెట్టాను. And also బెల్లం పెట్టాను. అన్నీ పెట్టేసేసినాను. ఎవ్వరూ దీన్ని తీసుకోకూడదు. there are grants and also the rice 2 bags. చిల్లర ఖర్చులంతా Jaggery. నా 10వ దినము దీనికి సమాధానం చేయాలన్నాడు. On the 10th day, these things should be distributed to poor people. పోయాడు. పోయేటప్పటికి He returned. తన కుమారునికి జానకి రామయ్యకు Janaki Ramaya ఒక కుమారుడు పుట్టాడు. had a son. అతనే రత్నాకరుడు. He is Ratnakar. ఆ రత్నాకర్ చిన్న పిల్లవాడిని ఆడిస్తూ కూర్చున్నాడు. He was playing with his son, Ratnakar. కూర్చున్నటువంటి వాడు ఎవరెక్కడ అన్నాడు. భార్యను పేరు పెట్టి పిలిచలేదు. And he never called his wife by name. ఈమె వచ్చేసింది ఈశ్వరమ్మ. Ishwarama came and ఏమి అని he said, what do you ఇక్కడ want? పట్టుకో అన్నాడు. He just held me here ఆమె ఇక్కడ పట్టుకుంది. and she just ఆ kept her పిల్లవాడిని fingers there. ఎత్తుకోమనింది. ఆ పిల్లవాడిని ఎత్తుకుంది. And he just, ప్రాణం వదిలేదు. and he died. అనగా వీళ్ళ మరణాలు ఎంత సులభంగా వచ్చినాయంటే అంత సులభంగా వచ్చినాయి. They had such an easy death at that time. ఒక్క క్షణమైనా కూడా ప్రాణం పోవడానికి టైం లేదు. They never struggled at that time. అంత ఆనందంగా నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి ఇక్కడి నుంచి నడుచుకొని పోయి ఇక్కడ పండుకొని ఆ విధంగా ప్రాణం They ఇచ్చాడు. came here, conversed with Swami and ఇంకా ఈ went there. దేహం back to యొక్క God. తల్లి ఈశ్వరమ్మ And Ishwarama, mother. బెంగళూరు లోపల సమ్మర్ క్లాస్ జరుగుతుండది. It was the time of summer classes in Bangalore. సమ్మర్ క్లాస్ జరుగుతుంటే అందరికి పిల్లలకి అందరికి టిఫిన్ అంతా And పెట్టేసేసినారు. breakfast was served to all students. తెల్లవారి 7:30 గంటకే పెట్టేశాము. And at 7:30, అప్పుడు గోకాకు చాలా స్ట్రాంగ్ మ్యాన్. Gokak, very strong disciplinarian. దీన్నంతా కరెక్ట్ గా నడిపించుకునేటువంటి వాడు పాపం. He observed punctuality. అప్పుడు ఈమె కూడా టిఫిన్ తినింది. And she too had her breakfast. ఒక వరండాలో కూర్చుంది. She sat there in the veranda. ఉన్నట్టు ఉంటుంది స్వామి 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 అని అరిచింది. All of a sudden she shouted, Swami, Swami. నేను పైన ఉన్నాను, వస్తున్నాను వస్తున్నాను అన్నాను. Bhagavan was there in the upstairs. బిరిన్ He said, రాండి "I'm బిరిన్ coming." రాండి అనింది. He said, Swami, come quickly. నేను అక్కడి నుంచి దిగి వచ్చాను. Bhagavan got down. వచ్చేటప్పటికే నా చేయి పట్టుకుంది, ప్రాణం పెట్టింది. Then she caught hold of the hands of Swami and beat అనగా her heart. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క జీవితకు ఇంత పవిత్రమైన మరణాలే వస్తుంటాయి. As they are sacred people, they కొండమరాజు అంతే, పెద్ద వెంకమరాజు అంతే, Kondamaraju, Pedda Venkamaraju, అంత సులభంగా Ishwarama, పోయినారు. all of them had that peaceful day. వీళ్ళంతా సెలెక్టెడ్ పీపుల్. They're all selected people. స్వామి సెలెక్ట్ చేసుకున్నటువంటి Swami వాడు. selected these కానీ people. ఈనాడు తల్లిదండ్రులు ఒక బిడ్డను సెలెక్ట్ చేసుకుంటారు. And today parents select their children. ఆనాడు బిడ్డనే తల్లిదండ్రులు సెలెక్ట్ In those చేసుకుంటారు. days, Bhagavan selected his parents. ఈ విధంగా జరిగినటువంటిది స్వామి యొక్క చరిత్ర. That is the biography of Bhagavan. సంజయ్ సాహని అవతారాన్ని గురించి చెప్తూ వచ్చాడు. Sanjay Sahani. దానివల్ల నేను దీన్ని హెచ్చరిస్తూ వచ్చాను. And therefore Bhagavan explained all these things. కనుక ఎవ్వరికి ఏనాడు కూడా కించిత్ బాధ పెట్టినటువంటిది కాదు నేను. Bhagavan did not allow anybody to ఏ suffer. ఒక్క కఠినమైన మాట చెప్తే కూడా వాడు ఏం బాధపడతారో ఏమో అని కఠినమైన మాటలు కూడా ఆడేవాడిని He కాదు. never used harsh words. ఇంకా ఏదైనా వాళ్ళని తిట్టాలనుకుంటే దున్నపోత అనేటువంటి వాడిని అంతే, అదే పెద్ద తిట్టు. At the maximum he will say, Dunnapota, heap a fellow. ఆ పెద్ద తిట్టు తిట్టేవాడిని. That is the biggest, ఇంకంతకంటే వేరే తిట్టు నాకు రాదు. nothing more. ఆ విధంగా ఎవరిని బాధ పెట్టకుండా అందరినీ ఆనందపరుస్తూ He వచ్చాడు. never suffered anybody, he made everybody happy. మొదల నుంచి కడ వరకు కూడా అందరినీ ఆనంద పెట్టడమే.
Bhagavan will make everybody happy and blissful. That's all it అందరూ సుఖంగా does. ఉండాలి, Everybody should be happy. అందరూ ఆనందంగా ఉండాలి, And everybody is blissful. అందరూ ఆధ్యాత్మిక మార్గంలో And ప్రవేశించాలి, everybody proceed on the ఆత్మవిశ్వాసాన్ని spiritual path. పెంచుకోవాలి. They should develop self-confidence. ఆత్మవిశ్వాసం చేత మీరు తరించుకుంటారు. And certainly can ఏ progress with విశ్వాసం self-confidence. లేకపోయినా కానీ ఆత్మవిశ్వాసాన్ని కలిగి You may ఉండాలి. not have any kind of faith, but self-confidence is important. దాని వల్లనే మీ జన్మ కూడా సార్థకమవుతుంది. And then you can work for the objective of your life. కనుక ఈ ప్రదేశంలో ఉండినటువంటి వారు, ఈ ప్రాంతానికి చేరినటువంటి వారు, ఈ యొక్క దీనికి వచ్చినటువంటి వారికి అందరికి కూడాను ఆత్మవిశ్వాసం చాలా దృఢమైనటువంటి. Those who belong to this place, those who have assembled here, must know అది this లేకపోతే value of self-confidence. And without it, it's no life at all. యూజ్లెస్. Life is useless. ఆత్మనే లైఫ్. In fact, the Atma, the spirit is the life. కనుక అందరు కూడాను ఏ భక్తి లేకపోయినా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. You may not have devotion, but self-confidence. ఆత్మానందాన్ని పొందండి. Have the bliss of this self. ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? Where from you get it? వేర్ ఇస్ హ్యాపీనెస్? Where is happiness? హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్. Happiness lies in the union with God. ఈ యూనియన్ విత్ గాడ్. Union with God. అలాంటి యూనియన్ గా ఉన్నటువంటి ఆత్మానందాన్ని పొందండి. Enjoy the blissful state of the self. ఈనాటి ప్రథమ దినము The first day నవరాత్రి మహోత్సవము. is the beginning of Navaratri. ఈ నవరాత్రి లోపల మహాదుర్గ, మహాకాళి, మహాసరస్వతి మూడింటి యొక్క స్వరూపాన్ని ధరించినటువంటిది ఈ యొక్క ప్రథమ దినము. The goddess aspect is very much thought of and reflected upon this day. ఈ ముగ్గురు వేరే కాదు, They are not separate. ఈ మూడుగురు ఏకత్వంతో కూడినటువంటి వాళ్ళే. The triune God is one and the మహాకాళి same. శక్తి స్వరూపం, అదే ఎనర్జీ. And the first aspect is energy. సరస్వతి మన యొక్క వాక్ స్వరూపిణి. Saraswati, our speech faculty. లక్ష్మి మన ఆనంద స్వరూపిణి. Lakshmi, our blissful state. కనుకనే ఈ మూడుగురు ప్రతి మానవులు ఎందుకు కూడా ఉంటున్నాయి. All the three are present in everyone. కనుకనే మనం ఎక్కడో బయటకు పోయి వెతకనక్కర్లేదు. You don't need to search out. దైవత్వమునగా మానవత్వమే దైవత్వము. In fact, the very human quality is the divine quality. కనుకనే మానవుడే దేవుడు. So man is God. కనుక మానవుని దేవునిగా భావించుకొని ఆ దేవ గుణములు మీరు పెంచుకొని Consider man as God and develop divine quality. దైవానందాన్ని పొందండి. And then enjoy the divine bliss. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి నామ బినా హరి నామ బినా ఆనంద నహీ, హరి నామ బినా హరి భజన బినా శాంతి నహీ, హరి భజన బినా శాంతి నహీ, జప ధ్యాన బినా సంయోగ నహీ, జప ధ్యాన బినా సంయోగ నహీ, రఘు దర్శ బినా ప్రజ్ఞాన నహీ, రఘు దర్శ బినా దయ ధర్మ బినా సత్కర్మ నహీ, దయ ధర్మ బినా भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना
हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना, हरि